స్వాత్మ నిరూపణము లాస్ట్ టైం మనం ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడి నుంచి మొదలెడదాము. తరతి శోకం ఆత్మవేత్ అనేటువంటి ఛాందోగ్యోపనిషత్ స్టేట్మెంట్ వల్ల జీవ బ్రహ్మైక్యమని ప్రతిపాదించు తత్వమసీమునగ వాక్యములచే నిర్ణీతము అఖండ ప్రాతిపద బ్రహ్మమును అపరోక్షముగా సాక్షాత్కరింపజేసుకును జీవన్ముక్తులు వీతశోక్తులు అగుదురు. అసలు ఇదంతా ఎందుకు మనకంటే శోకం నుంచి బయటపడటానికి. మనకు వచ్చేటువంటి దుఃఖం ఏదైతుందో మనకుండే దుఃఖం నుంచి బయటపడటం కోసమే ఈ వేదాంత జ్ఞానము ఆత్మజ్ఞానము అవసరమవుతుంది, ఉపయోగిస్తుంది. తరతి శోకం ఆత్మవిత్ అని కమ్మోహ కశోక ఏకత్వం అనుపశ్చిత అని ఈశావాస్యోపనిషత్తులు కూడా ఏకత్వాన్ని చూసేవాడికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది. ఎందుకంటే ఈ శోకము మోహము ఇవన్నీ కూడా అహంకారం మమకార రాగద్వేష కామ క్రోధ లోభ మోహ మదమాశ్రములతోనే వస్తున్నాయి. వీటన్నిటినీ దాటి ఉన్నటువంటి ఆత్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి ఏకత్వం అంటే తనే అంతా ఉన్నాను, తనే అందరూ, తనే అంతా అని ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో అతనికి శోకం అనేది అవసరం ఉండదు. ఎందుకంటే రెండోది చూసినప్పుడే దుఃఖం అనేది మొదలవుతుంది, బాధ అనేది వస్తుంది. రెండు లేదు ఒకటే అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నాడో వాడు కూడా నువ్వే అని చెప్పి నువ్వు తెలుసుకుంటే సైకలాజికల్గా చెప్తా. అదే లవ్ అనేటువంటిది, లవ్ ద ఎనిమీ అని ఒక ప్రావర్బ్. ఇఫ్ యు లవ్ యువర్ ఎనిమీ దెన్ దెర్ ఇస్ నో ఎనిమీ. సో నీకుండే ప్రాబ్లం అంతా కూడా ఈ డ్యువాలిటీ వల్లే వస్తుంది. సో అద్వైతం చెప్పిందే ఆ శోకం దుఃఖం పోవడానికి ఒక ఉపాయం కింద. ప్రాయ ప్రవర్తకత్వం విధివచసాం లోకవేదాధ్యో దృష్టం సిద్ధం బోధయతో అర్థం కథమివ తద్భవతి తత్వమస్యాది. లోకమున గాని వేదమున గాని సాధ్యక్రియా స్వరూపమును బోధించు విధివాక్యములే ప్రవర్తకములుగా కనపడుచున్నవి. తత్వమస్యాది మహావాక్యములు పైన నిరూపించిన విధంగా సిద్ధ బ్రహ్మ స్వరూపార్థును బోధించు అవి ఎట్లు ప్రవర్తములగును అని ఒక ప్రశ్న, ఆబ్జెక్షన్ వస్తుంది. అంటే ఈ మహావాక్యాలు ఏవి కూడా ఇది చేయి అది చేయి అని చెప్పట్లేదు. మరి అటువంటిప్పుడు మీకు అవి ఎట్లా ఉపయోగిస్తాయి అనే దానికి విశేష మీనింగ్ ఏంటంటే, సామాన్యంగా ఇప్పుడు 10 లకారాలు ఉన్నాయి కదా, అందులో లింగ్ లౌట్ తవ్య ప్రత్యయ ఘటిక వాక్యములకు విధి వాక్యములు అంటే పఠ గచ్చ ఇట్లాంటివన్నీ, యజ సోమేన యజత యజేత అన్న వాక్యములు అటు ఇవి స్వర్గాది ఫలములను ఉద్దేశించి యాగాది క్రియలు బోధించు తత్ఫలార్థులను ఆయా క్రియల యందు ప్రవర్తింపు విధి నిషేధముల ద్వారా పురుషుని పురుషార్థమును ప్రవర్తింపజేయుచున్నవి కాన సాధ్య స్వర్గాది ఫలవద్ధార్థక బోధక విధి వాక్యములు. అంటే ఇది చేస్తే నీకు అది వస్తుంది అని చెప్పేటువంటివి కాబట్టి అవి ఎట్లా ఉంది. పురుషార్థ ప్రవృత్తి బోధకములగుచు ప్రమాణములు అగుచున్నవి అట్లు ఫలవదర్థ క్రియాస్వరూపమును బోధింపక కృత్య సాధ్యవమగు కేవల సిద్ధ బ్రహ్మస్తు అంటే ఈ బ్రహ్మ వస్తువు బ్రహ్మ పదార్థం అయితే ఉందో నేను అనేటువంటి తత్వము యాక్చువల్గా కొత్తగా వచ్చేది కాదు, ఏదో చేస్తే ఏదో సాధించేది కాదు, అది సిద్ధ వస్తువు. కావున తత్వమస్యాది మహావాక్యములు బోధించని చెప్పినచో హేయోపాదే రహిత బ్రహ్మయందు ఎవరికి ప్రవృత్తి కలుగును, ప్రవృత్తి కలుగునచో ఆ వాక్యములు పురుషార్థ ప్రవర్తకములు ఎట్లగును కాన సిద్ధవస్తు బోధక వేదాంత వాక్యములు అప్రమాణములు అని పూర్వపక్షం. అంటే ఆబ్జెక్షన్ ఎవరైతే చెప్తున్నాడో అతను చెప్తున్నాడు, విధిరేవన ప్రవృత్తి మనయత్ అభిలషిత వస్తు బోధోపి రాజాయాతి సుతోయా భూదేత్ బోధేన ప్రవర్తతే లోక. విధివాక్యములే ప్రవృత్తి జనకములు తదితరములు కావని చెప్పవల పడదు. దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ అంటే విధివాక్యములు ఒక్కటే ఫలితములు ఇస్తాయి, బిగిన విభువు అనేది తప్పు. రాజా యాతి తే సుతో అభూత్ మున్నగు అభిలషతి వస్తుబోధక వాక్యములు కూడా పురుషుల నా అభిమతార్థములందు ప్రవర్తింపజేయుచున్నవి కదా. రాములు గారు వస్తున్నారు అంటేనే అక్కడ మొత్తం యాక్షన్ మొదలైపోతుంది.
సో ఆయన వచ్చి ఏమి చెప్పకల. సో అంటే ఒక స్టేట్మెంట్ కూడా దానికి రిజల్ట్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. నిర్విశేష బ్రహ్మరూపాఖండార్థ ప్రతిపాదములకు తత్వమస్యాది వాక్యములను జీవబ్రహ్మైక్యమును బోధించి అవిద్యాకల్పిత సర్వ సంసార క్లేశ నివృత్తి రూప పరమ పురుషార్థమును బోధించు జిజ్ఞాసులకు అధికారుల ప్రవర్తింపజేయుచున్నవి. తత్వమస్యాది మహావాక్యంలో జీవ బ్రహ్మైక్య బోధకములు కాబట్టి అజ్ఞానులు జిజ్ఞాసులు అగు అధికారులకు అంటే అధికారం ఉన్నటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ కనపడుతుంది, ఇట్లా చెయ్యని చెప్పకపోయినా సరే. జిజ్ఞాసులకు అధికారులు ప్రవర్తించి కావున సిద్ధ బ్రహ్మ వస్తువు బోధక మహావాక్యములు పరమ పురుషార్థ బోధకములగుచు ప్రమాణములగుచున్నవి. రాజా యాతి, రాజు వేడుచున్నాడు, తే సుతో అభూ, నీ కుమారుడు కలిగెను. ఈ వాక్యములు సాధ్యక్రియా స్వరూపమును బోధింపవు. రాజు పుత్రుడు అని సిద్ధార్థములు మాత్రము బోధించును కాన విధివాక్యములు కావు. రాజు పోవుచున్నాడని విన్నంతనే తన అనుయాయులకు రాజుగారు వస్తున్నాడు పోతున్నాడు ఏం చెప్పినా సరే ఆ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది యాక్టివేట్ అయిపోతారు. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అని చెప్తే. సో అట్లా అనమాట. సో ఏమీ యాక్షన్ మోడ్ చెప్పకపోయినా ఒక స్టేట్మెంట్ ఆ మాట వినినంతనే తన అనుయాయులకు ప్రవృత్తి నివృత్తులు కలుగుచునే ఉన్నాయి. అట్లే పుత్రుడు కలిగెను అని విన్నంతనే హర్షానుభవంతో ఉప్పొంగి స్వకార్యములందు ప్రవర్తించున్నారు. కాన విధివాక్యములే ప్రవర్తికములు సిద్ధార్థ బోధవాక్యములు కావని చెప్పరాదు. అందుచే సిద్ధ బ్రహ్మబోధక తత్వమస్యాది వాక్యములను మోక్షరూప పరమ పురుషార్థ ప్రవర్తకములగుటచే అవి ప్రమాణములే. ఇందాక చెప్పిన ఆబ్జెక్షన్కి కౌంటర్ స్టేట్మెంట్ ఇది పూర్వపక్షం సమాధానం. ఐక్యపరై శృతివాక్యైరాత్మా శశ్వత్ ప్రకాశమానోపి దేశికదయా విహీనై అపరోక్షయితుం న శక్యతే పురుషై. ఈ మహావాక్యంలో అంటే 4 ఫండమెంటల్గా ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం లేదా సర్వం కలిగిన బ్రహ్మ 2, అది కాక మిగిలిన 3 స్టాండర్డ్ అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాసి. ఈ మహావాక్యములతోటి ఎవరికి జ్ఞానం వస్తుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ప్రీ రిక్విజిట్స్ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్స్ శమధమాది షట్క సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకము, హ్యాముత్ర బలభోగ విరక్తి, ముముక్షుత్వము, ఈ సాధన చతుష్టయ సంపత్తి. ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉంటే కానీ జ్ఞానం రాదు. ఈ మహావాక్యాలు ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు విన్నా సరే. సో ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉండడం అనేది ఈజీ కాదు. చాలా 99.99% ఉండవు. ఈ 4 క్వాలిఫికేషన్స్ రావటానికి ఇంకొక 3 ప్రీ క్వాలిఫికేషన్స్ చెప్పారు. అదేంటి? ఫస్ట్, స్వవర్ణాశ్రమ ధర్మాచరణ, మీ యొక్క డ్యూటీస్ మీరు కరెక్ట్గా డిశ్చార్జ్ చేస్తూ. రెండోది తపశ్చర్యలతో, సాధనలతో, అంటే యోగాభ్యాసం, ఉపవాసాలు, ధ్యానాలు, జపాలు, తపాలు, ఇవన్నీ తపశ్చర్యలు. మూడోది హరితోషణాత్ అన్నాడు, భక్తి, హరిభక్తి. ఈ 3 ఎవరికైతే ఉంటాయో ఈ వాళ్ళకి మటుకు ఆ 4 వస్తాయి. ఆ 4 ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మటుకే జ్ఞానానికి క్వాలిఫికేషన్ ఉంటుంది, శ్రవణ మనన నిధిధ్యాసలు చేయడానికి. అందుకే ఇన్ని లక్షల మంది ఇన్ని ఉపన్యాసాలు ఇన్ని పుస్తకాలు చదివినా కూడా చాలా కొద్ది మందికి జ్ఞానం వస్తుంది. అందుకే దానికి ఏం చెప్తున్నాడంటే, దేశిక దయావిహీనై అపరోక్షితం న శక్యతే. జీవబ్రహ్మైక్యమును బోధించు శృతివాక్యములచే ఆత్మస్వరూపము నిరంతరము ప్రకాశితమయును బ్రహ్మజ్ఞాన సంపన్నుడకు గురువు యొక్క అనుగ్రహము లేనిదే అపరోక్షానుభవం కలుగదు. ఎందుకు? గురువు ఎందుకు అవసరం అవుతాడు చెప్పండి? అంటే వీడికి వచ్చే డౌట్లు క్లియర్ చేయడానికి గురువు ఉండాలి. వీడికి అంతా ఈజీగా డైరెక్ట్గా అర్థమైపోతున్నా ఎక్కడా లేదు. ఇప్పుడు మన అద్వైత మత సిద్ధాంతంలో ఏంటంటే, శంకరాచార్యులు గారు పెట్టినటువంటి మఠాల్లో ఈ 4 మహావాక్యాలు ఒక్కొక్క 4 మఠాలకు ఒక్కొక్క మహావాక్యం చెప్పారు. శృంగేరి మఠానికి అహం బ్రహ్మాస్మి అని చెప్పి, అక్కడ శృంగేరికి వెళ్తే అక్కడ పెద్ద జెండా ఉంటుంది, ఆ జెండా మీద రాసుంటారు. అదే మీరు పూరి వెళ్తే ఇంకోటి రాసుంటారు, అదే ద్వారకి వెళ్తే ఇంకోటి రాసుంటారు, బద్రీ వెళ్తే ఇంకోటి రాసుంటారు. సో
ఎక్కడికి వెళ్ళినా ఏ శంకర మఠానికి వెళ్ళినా ఇవే రాసుంటాయి, కానీ ఎవరికి అర్థం కావు. కొన్ని లక్షల మంది వెళ్తారు అక్కడికి, కానీ అవి ఉన్నాయని చెప్తుంది తప్ప ఏమీ అర్థం కాదు. శబరిమల మాల వేసుకున్న వాళ్ళు చాలా కష్టపడి తపశ్చర్యలు చేసి శబరిమల వెళ్ళిన తర్వాత అక్కడ పైన ఎక్కిన తర్వాత ఆ కొండ మీద ఒకటి రాసి ఉంటుంది. ఏం రాసింది? వెళ్ళావు కదా సరే, తత్వమసి అని రాసి ఉంటుంది. ఈ మహావాక్యం రాసి ఉంటుంది. సో ఇదేంటంటే ఫైనల్గా అదే బాబు అని ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్ని మాట్లాడతాం. కొడితే ఏను కుంభస్థలం మీద కొట్టాలన్నట్టుగా యూ షుడ్ ఎయిమ్ ఎట్ హైయెస్ట్ సో దట్ యూ విల్ గెట్ అట్లీస్ట్ సమ్ పార్ట్. టు ఎయిమ్ ఎట్ లో లెవెల్ యూ విల్ రిమైన్ లోయర్ దాన్ దట్. సో హైయెస్ట్కి మనం ఏం చేస్తున్నాం కాబట్టి వేదాంత శాస్త్రం జీవ బ్రహ్మైక్యమును బోధించు శృతి వాక్యములచే ఆత్మస్వరూపం నిరంతరము ప్రకాశితం అయ్యును. బ్రహ్మజ్ఞాన సంపన్నుడుకు గురువు యొక్క అనుగ్రహం లేనిదే అపరోక్ష ఆత్మానుభవం కలగదు. ఆ రియలైజేషన్ అనేది గురువు లేకుండా రాదు. విరహిత కామ్య నిషిద్ధో విహితానుష్ఠాన నిర్మల స్వాంత భజతి నిజమేవ బోధం గురునా కింతి త్వయా నమంతవ్యం. కామ్య నిషిద్ధ కర్మలను విడిచి శాస్త్ర విహిత నిత్యకర్మానుష్ఠానముచే నిర్మల అంతఃకరణములకు వానికి సహజముగానే బోధ కలుగును, ఇక గురువెందుకు అని నువ్వు అనుకోకూడదు. కర్మభిరేవ నబోధ ప్రభవతి గురుణా వినా దయానిధిన. ఆచార్యవాహి పురుషో వేదేత దస్య వేద సిద్ధత్వాత్. ఆచార్యవాన్ పురుషో వేద అని వేదంలో ఒక స్టేట్మెంట్. ఆచార్యానుగ్రహ పాత్రుడగు పురుషుడే బ్రహ్మస్వరూపం నెరుగును. ఎందుకంటే ప్రతి వ్యక్తి వేరే వేరే లెవెల్లో ఉంటాడు. గురువుకి అది ఈజీగా తెలిసిపోతుంది వీడు ఏ లెవెల్లో ఉన్నాడు. సో ఆ లెవెల్లో వాడు ఉన్నాడు కాబట్టి వాడికి అక్కడి నుంచి పికప్ హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. అది గురువు ఒకడే చేయగలడు. మీరు డైరెక్ట్గా గోడ మీద రాస్తుంటే పుస్తకాలు రాస్తుంటే అది జరగదు. యోగాభ్యాసంలో కూడా అదే జరుగుతుంది. యోగాలు టీవీలు చూసి యోగా చేస్తే నువ్వు తప్పులు చేస్తే చెప్పేవాడు వాడు, నువ్వు తప్పు చేసినా కరెక్ట్ చేసినా అంతా అన్నీ ఒకటే నీకు. అట్లాగే ఈ జ్ఞానం అనేది అజ్ఞానం అనేది రెండు ఒకటిగానే ఉంటాయి వేరే వాళ్ళకి, గురువు లేకపోతే. అతీంద్రియార్థములందు వేదములు స్వతః ప్రమాణములు. వేదో అనాదితయా యా వాద్వా పరమేశ్వర ప్రణీతతయా భవతి పరమం ప్రమాణం బాధో నాస్తి స్వతశ్చ పరతోవా. వేదము అనాది అగుట వలనను లేక ఈశ్వర ప్రణీతముగుట వలనను స్వతః ప్రమాణం అవుతున్నది. మిగిలినవన్నీ పరప్రమాణములు. అంటే మీరు ఒక స్టేట్మెంట్ చెప్తే దానికి ప్రూఫ్ ఏంటంటే ఇదిగో ఫలానా హైకోర్టు జడ్జిమెంట్లో అది ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్తారు లాయర్స్. దానికి ప్రూఫ్ ఏంటంటే ఫలానా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉందని కాబట్టి ఇట్లా చెప్తారు. సో ఇది మామూలు వ్యవహారంలో. ఫిలాసఫీలో ఏ స్టేట్మెంట్ అయినా మీరు చెప్పినా చదివినా దాని ప్రూఫ్ ఏంటి అంటే వేదంలో ఉండాలి. వేదం అంటే ఉపనిషత్తులు కూడా వేదం కింద వస్తాయి. అందులో లేకపోతే వ్యాలిడిటీ ఉండదు. మీరు ఏదో చెప్పారనుకోండి, ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏదేదో చెప్తారు, జీసస్ ఈ సన్ ఆఫ్ గాడ్ అంటారు. అది ఎక్కడ రాస్తుంది? ఏ వేదంలో రాస్తుంది? ఏ పురాణంలో రాస్తుంది? అసలు ఏ స్టేట్మెంట్కి మీనింగ్ లేదు, అది వ్యాలిడిటీ లేదు, జస్ట్ అజంప్షన్ అంతే. మన కల్చర్లో అజంప్షన్స్ పనికిరావు. మన వైదిక సనాతన ధర్మంలో ప్రతిదీ కూడా ప్రూఫ్ మీద ఆధారపడదు, ప్రమాణం ఉంది. ప్రమాణం లేకపోతే దానికి వ్యాలిడిటీ లేదు. అంటే అబద్ధం చెప్తే ఎంత ఇన్వాలిడో ప్రమాణం లేకుండా ఏ స్టేట్మెంట్ చెప్పినా కూడా అది అంతే ఇన్వాలిడ్. సో ప్రమాణం అనేది ప్రూఫ్. ఆ ప్రూఫ్ అనేది అల్టిమేట్గా వేదంలో, అంటే వేదం ఉపనిషత్తు ఇంక్లూడింగ్ భగవద్గీత స్మృతి ప్రమాణం తీసుకుంటే ఆ స్టేట్మెంట్ అక్కడ మీకు దొరికితే దానికి వ్యాలిడిటీ ఉన్నట్టు. కానీ మీరు ఇష్టం వచ్చిన వాడిని చెప్తే అవన్నీ వ్యాలిడ్ కావు, అవన్నీ రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. చాలామంది చాలా విషయాలు చెప్తారు. 99% మీకు దొరికేవి యూట్యూబ్లో వాట్సాప్లో అంతా ఇటువంటివి. ఎందుకు పనికి ప్రూఫ్ లేనటువంటి ఇన్వాలిడ్ స్టేట్మెంట్స్. సో ఇన్వాలిడ్ కాకుండా వ్యాలిడిటీ ఉందా లేదా అంటే మీకు వేదో అనాదితయా యద్వా పరమేశ్వర ప్రణీతతయా. వేదం స్వతః ప్రమాణం కాబట్టి వేదంలో ఉన్నది కరెక్టా కాదా అని ఇంకో చోట చెక్ చేసే అవకాశం లేదు. లాస్ట్ సుప్రీంకోర్టు తర్వాత ఇంకా లాస్ట్, ఇంకా తర్వాత ఏం లేదు లాలో.
అట్లాగే వేదం మించి తర్వాత ఏం లేదు. వేదం అనాది అగుట వలన ఈశ్వర ప్రణీతం ఒకటి వలన స్వత ప్రమాణం అవుతుంది. అతీంద్రియ ధర్మ స్వరూప నిరూపణం ఉంది కానీ బ్రహ్మస్వరూప నిరూపణం ఉంది కానీ ప్రత్యక్షాది ప్రమాణముల అసమర్థములకు చే ప్రవర్తింపవు. ఇది ఎందుకండి మరి? ప్రత్యక్షం అనుమానం ఇవి ఉన్నాయి కదా అండి అంటే అవి పనిచేయవు. అసలు వేదానికి వేదత ఎందుకు వచ్చింది? ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకి అందని విషయాలను గురించి చెప్పేది కాబట్టి వేదానికి వేదత వచ్చింది. కాదు, అసలు వేదమే అవసరం లేదు. ప్రత్యక్షంగా కళ్ళకు కనబడుతున్నదే కరెక్ట్ అనుకోవచ్చు, లేదా సైన్స్లో చెప్పేది కరెక్ట్ అనుకోవచ్చు. సైన్స్ అనేది కేవలం అనుమాన ప్రమాణం అంటే ఇన్ఫరెన్స్. ఇంతవరకు ఏ మొనగాడు ఎలక్ట్రాన్ని చూడలేదు, కానీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ అనేది ప్రపంచం మొత్తాన్ని ఏలుతున్నాయి ఇప్పుడు. ఈరోజు నేను 1976లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చదివా. ఈ రోజు వరకు ఎవడు ఎలక్ట్రానిక్ చూడలేదు, చూడటం సాధ్యం కాదు. అది ప్రత్యక్షం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కేవలం అనుమాన ప్రమాణం మీద నడుస్తుంది. మ్యాథమెటికల్ అనాలిసిస్ అండ్ డెరివేషన్స్ బేస్డ్ ఆన్ సర్టన్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్. ఆ ఎక్స్పెరిమెంటల్లో ఏం చేస్తున్నారు? ఏదో ఇన్ఫరెన్స్ చేస్తున్నారు, కానీ ఎలక్ట్రాన్ ఎవరు చూసే క్వశ్చన్ లేదు. ఇంత మునుపు ఆటమ్స్ కూడా కనపడలేదు, మాలిక్యూల్స్ కూడా కనపడలేదు. ఈ మధ్య కొన్ని పిక్చర్స్ వచ్చాయి మాలిక్యూల్స్కి, ఆటమ్స్కి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్, న్యూట్రాన్స్ క్వశ్చనే లేదు. సో అటువంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములకు అందనటువంటి విషయాలు. ఇప్పుడు ఇందాక మేము మాట్లాడుతున్నాం పునర్జన్మ, పూర్వజన్మ, అది ప్రత్యక్షానికి అందదు. వాడు చచ్చిపోయినాడు, వీడు పుట్టాడు, ఆయన సంబంధం ఏమి లేదండి. కానీ అనుమాన ప్రమాణంలో దానికి ఏమైనా దొరుకుతాయా అని మీరు రీసెర్చ్ చేస్తే ఏమైనా దొరకవచ్చు. అంటే కొందరు పిల్లలకి పూర్వజన్మ గుర్తుండి, తర్వాత కొన్ని రోగాలు తల్లిదండ్రులకి, తాత ముత్తాతలు లేనివి వీడికి వచ్చి, కొన్ని బిహేవియరల్ ప్యాటర్న్స్ వీడికి వచ్చి ఎందుకు వస్తున్నాయి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కారణం లేకుండా కార్యం ఉండదు అనేది గుర్తుపెట్టుకో. మన కల్చర్లో ఏది దానంతదే ఆటోమేటిక్గా ర్యాండమ్గా జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అన్నట్టు. మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారు, వింటున్నారని దీని వెనకాల కారణం. ఆ కారణం ఉంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు, లేకపోతే రావు. ఏది జరగదు, కారణం లేకుండా కార్యం జరగదు. ఇంపాసిబుల్. కారణాభావాత్ కార్యాభావ వైశేషిక సూత్రం. కారణం లేకపోతే కార్యం లేదు. సో కారణం లేకుండా కార్యం లేనప్పుడు ఈ పునర్జన్మ అనేది, జన్మ మృత్యు అనేది ఏంటి అనే దాని గురించి భగవద్గీతలోనే చెప్పాడు. ఫస్ట్ చెప్పింది అదే, ఈ యుద్ధంలో ఉన్న రాజులు నువ్వు నేను ఇప్పుడు ఉంటాము, తర్వాత ఉండమని కాదు, తత్వం ఎప్పటికీ ఉంటారు అని చెప్పాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పాడు. అంటే ఆత్మ శాశ్వతత్వాన్ని చెప్పాడు. దాన్ని బట్టి పునర్జన్మను కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ మన పురాణాల్లో ప్రతి పర్సనాలిటీ కూడా పూర్వజన్మలో వీడు పలానా, పూర్వజన్మలో వీడు పలానా. ఇప్పుడు కంసుడు కేసు తీసుకోండి. కంసుడు ముందు చాలా అఫెక్షనేట్గా ఉండేవాడు దేవకి మీద, చాలా ప్రేమ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? వసుదేవుడు కంసుడికి. కానీ ఒకరోజు నారదుడు ఏం చేశాడు తెలుసా? వెళ్ళి కంసుడికి, అరే కంసుడా, నువ్వు, నీకు తెలుసా ఆయన పూర్వజన్మలో ఎవరు తెలుసా? వెళ్ళిదా, నువ్వు ఒక రాక్షసుడివి, కాలనే నీ పేరు అనేటప్పటికి వాడి పూర్వజన్మ గుర్తొచ్చి, వాడు అప్పటి నుంచి వాడు రాక్షసుడు అవుతారు. సో ఈ మాటలతోటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. సో ఇది ప్రతి పర్సనాలిటీ పురాణంలో పూర్వజన్మ అనేది ఉంటుంది. దుర్యోధన, దుశ్శాసనులు కానీ, రావణ, కుంభకర్ణులు కానీ. అది ప్రత్యక్ష ప్రమాణానికి అందదు, అనుమాన ప్రమాణానికి కూడా అందదు. యాజ్ ఆఫ్ నో పునర్జన్మ అనేది ఆ అనుమాన ప్రమాణం సైన్స్కి అందదు. ఏదో మనం రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏదైనా వస్తే వస్తుంది అందులోంచి. సో అట్లాగే ఆత్మ అనేది ప్రత్యక్షంగా కనపడదు, భగవంతుడు అనేది ప్రత్యక్షంగా కనపడడు. అనుమానంతో కూడా నాట్ పాసిబుల్. అనుమానంతో ఏంటంటే ఓన్లీ ప్రత్యక్షం బేసిస్ మీదనే అనుమానం. ప్రత్యక్షంకి ఆపోజిట్గా అనుమానం ఉంటే, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ప్రత్యక్షంగా అంటే మీ కళ్ళకి ప్రత్యక్షం అంటే కళ్ళకి కనపడేది. ఏ సైజు కనపడుతున్నాడు? అప్పడం సైజు కనపడుతున్నాడు. నిజంగా చంద్రుడు అప్పడం సైజా అంటే కళ్ళకి కనపడేది అంతే. ఇప్పుడు మా మనవరాలు ఉంది, దా దా అంటుంది చందమామని చూసి.
వస్తాడు అనుకుంటుంది. ఎప్పుడు వస్తాడా? అసలు ఎవరు అదొక ప్లానెట్ అని లేదా శాటిలైట్ అని ఎవరికి తెలుసు? చదివిన తర్వాత ఎప్పుడో తెలుస్తుంది, చిన్నప్పుడు తెలియదు కదా. సో చదివిన కొద్దీ, జ్ఞానం వచ్చిన కొద్దీ, అనుమాన ప్రమాణం పెరిగిన కొద్దీ అది అప్పడం సైజు కాదు, అది భూమిలో ఒక చిన్న భాగం లాంటిది, అంత పెద్దది అనేటువంటి నాలెడ్జ్ ఏదైతే తర్వాత వస్తుందో అది కూడా అనుమానం ప్రమాణం నుంచే వస్తుంది. బట్ ఈ రెండింటికి అందని విషయాలు, అంటే చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, భగవంతుడు ఉన్నాడా లేడా, పునర్జన్మ ఉందా లేదా, ఇలాంటి విషయాలు ఈ రెండింటికి అందవు కాబట్టి అటువంటి వాటి గురించి చెప్పేది కాబట్టి వేదానికి వేదత అనేది వచ్చింది. శబ్ద ప్రమాణం అన్నారు. అంటే ఇట్ ఈజ్ అ రిఫరెన్షియల్ నాలెడ్జ్, మనకి తెలియదు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు డయాగ్నోస్ చేసి మీకు ఫలానా రోగం ఉంది, ఫలానా మందు తీసుకోండి అని చెప్తాడు. కానీ మీకు రీజనింగ్ చెప్తాడా? ఇది ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా అని చెప్తాడు? చెప్పడు. మీరు అడిగినా వాడు ఒకవేళ చెప్దామని ట్రై చేసినా మీకు అర్థం కాదు. సో అది మీరు ఇంకా చచ్చినట్టు నమ్మాల్సి వస్తుంది, బ్లైండ్గా నమ్ముతుంది. ఆ విధంగానే ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే మనకి రావో, మనకి ఇంపాసిబుల్, వాటికి శృతి ప్రమాణాన్ని అంగీకరించాల్సి వస్తుంది. వేదము అనాది అగుట, ఈశ్వర ప్రణీతం అగుట వలన స్వత ప్రమాణం అవుతుంది. అతీంద్రియ ధర్మాధర్మ స్వరూప నిరూపణ నందు కానీ, అతీంద్రియ ధర్మాధర్మ స్వరూప నిరూపణ అంటే ఏంటి? బియాండ్ అబ్జర్వేషన్, బియాండ్ సెన్సరీ అబ్జర్వేషన్. బ్రహ్మస్వరూప వివరణందు కానీ ప్రత్యక్షాది ప్రమాణముల అసమర్థములు అగుటచే వర్తింపవు. అట్టి అతీంద్రియార్థ నిరూపణమందు వేదము పరమ ప్రమాణము, వేదాంతములన్నయు నిర్విశేష బ్రహ్మ ప్రతిపాదికములని ఉపక్రమోపసంహారుల ద్వారా నిర్ణయించుటచే స్వత విరోధము కానీ బాధ కానీ లేదు. అతీంద్రియార్థ ప్రతిపాదకులచే ప్రత్యక్షాది ప్రమాణాంతరములచే కూడా బాధ కలుగ నేరదు. అతీంద్రియములు కాబట్టి, బియాండ్ సెన్సరీ పర్సెప్షన్ కాబట్టి ప్రత్యక్ష ప్రమాణానికి కాంట్రడిక్షన్ ఉండటానికి స్కోప్ లేదు. ఇన్ఫరెన్స్ కూడా ప్రత్యక్షం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి శృతి ప్రమాణం, శబ్ద ప్రమాణం, ఇన్ఫరెన్స్ అనుమాన ప్రమాణం కూడా వ్యతిరేకం అనడానికి వీల్లేదు. నాపేక్షతే యదపేక్షంతే అఖిలాని మానాని వాక్యం నిగమానం మానం బ్రహ్మాది అతీంద్రియావగతౌ. బ్రహ్మాది అతీంద్రియార్థ నిరూపణమునకై, అంటే బ్రహ్మం అంటే అల్టిమేట్ ట్రూత్, భగవంతుడు అంటే ఎవరు? అల్టిమేట్ రియాలిటీ, అల్టిమేట్ ట్రూత్. అది నిరూపణకై ప్రవృత్తములకు అనుమానాది ప్రమాణములు స్వప్రతిష్టకై స్వప్రామాణ్య సిద్ధికై వేదవాక్య ప్రమాణ సహాయాన్ని అపేక్షించుచుండును. ఈ అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం కూడా శృతి ప్రమాణం ఆధారం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాయి, అంతేగాని డైరెక్ట్గా అవి ట్రై చేయడానికి కుదరదు. కానీ అప్పుడు స్వత ప్రమాణములు కానేరవు. కాబట్టి ఆ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము స్వత ప్రమాణములు కావు. ఏమండి, చాలా ఫండమెంటల్ స్టేట్మెంట్ ఇది. ఫిజికల్ అబ్జర్వేషన్స్, సెన్సరీ అబ్జర్వేషన్స్, మెజర్మెంట్స్ and inferences based on such measurements cannot be self-evident. They are not independently evident. వేదవాక్యములు అట్లా కావు. ప్రమాణాంతర నిరపేక్షముగానే బ్రహ్మాది అతీంద్రియార్థములను స్వయముగా నిరూపించును కావున బ్రహ్మాది అవగతి విషయమై వేదము స్వత ప్రమాణము. ఆ టాపిక్స్లో ఏవైతే ప్రత్యక్ష అనుమానాలుగా అందవో, ఆ టాపిక్స్లో అంటే భగవంతుడి గురించి, ఆత్మ గురించి, పునర్జన్మ గురించి, మృత్యువు గురించి, జన్మ గురించి ఏవైతే వేదంలో, ఉపనిషత్తుల్లో చెప్పబడిందో అవి ప్రత్యక్ష ప్రమాణానికి అందవు, అనుమాన ప్రమాణానికి కూడా అందవు. మానం ప్రబోధయంతం బోధం మానేన ఏ బుభుత్సంతే ఏదోభిరేవ దహనం దగ్ధుం వాంఛతే మహాత్మన. ప్రమాణముల యొక్క ప్రమాణత్వమును నిరూపించు జ్ఞానమును ప్రమాణముల చేతనే ఎవరు తెలుసుకొనకూడదురో వారు కట్టెలతో అగ్నినే దహింప సమగట్టు మహాత్ములంటి వారు. అగ్నిని కాలబెట్టడానికి కట్టెలు ఉపయోగిస్తే ఎట్లా ఉంటుందో, శృతివాక్యములైనటువంటి స్వత ప్రమాణమైనటువంటి మహావాక్యముల్ని ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో
సాధించటానికి ప్రయత్నం చేయడం కూడా అటువంటిదే. అంతఃకరణము మాయా విషయములు దర్శించినప్పుడు తత్తద్విషయాకారముగా పరిణమించును. అంతఃకరణం అంటే ఏంటి? 4 మనో, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 4 కూడా ఏ ఏ విషయముల మీద పెట్టబడతాయో ఆ విషయముల కింద మార్పు చెందుతాయి. మీరు ఏ సబ్జెక్ట్లో మీ మనస్సు పెడితే మీ మనస్సు అదే సబ్జెక్ట్ కింద మారిపోతుంది. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళ మనస్సు ఎందులో ఉంటుంది? అనాటమీ మీద ఉంటుంది. ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ మనస్సు దేని మీద ఉంటుంది? స్ట్రక్చర్స్, ఇంజనీరింగ్ మీద ఉంటుంది. లాయర్స్ ఉన్నారు, వాళ్ళ మనస్సు లాలో ఉంటుంది. అన్ని వేరు వేరు. సో ఎవరికి ఏ సబ్జెక్ట్లో మనస్సు పెడతారో మనస్సు అట్లాగే మారిపోతుంది. అదొక మైనర్ లాంటిది. ఇట్ విల్ చేంజ్ అకార్డింగ్. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి, మనం కూడా నేను ఫస్ట్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేయనండి. అందరు ఏమనుకున్నారు, ఈయన ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, తర్వాత నేను కంప్యూటర్ సైన్స్, తర్వాత అందరూ కంప్యూటర్ సైన్స్. మరి నేను ఎవరు? కంప్యూటర్ సైన్సా ఎలక్ట్రానిక్స్? రెండు అనమాట. ఇంకోటి ఇప్పుడు తర్వాత ఇప్పుడు వేదాంతం చూస్తే వేదాంతం కూడా. సో ఏది మీరు అభ్యాసం చేస్తే అదే మీ మనస్సు దాని కింద మారుతుంది. అంతఃకరణము మాయా విషయముల దర్శించినప్పుడు తత్తద్విషయానుకారముగా పరిణమించును. అట్టి అంతఃకరణ వృత్తి యందు చైతన్యము ప్రతిఫలించును. ఈ చైతన్యమే ప్రమకు కరణములు ప్రమాణములు. ప్రమ అంటే తెలివి, చైతన్యం. ఈ అంతఃకరణములో పనిచేయాలంటే, ఈ మనస్సు పనిచేయాలంటే నేను అనేటువంటి ఆత్మతత్వం ఉంటేనే పనిచేసేలాగా పనిచేయాలి. నేను నిద్రపోతున్నాను అనుకోండి, మనసు లేదు. సో ఇప్పుడు మీకు ఎవరో ఒక మనిషి కనపడ్డాడు అని, బాగా తెలిసిన వాడే కనపడ్డా కూడా వాడి మనసు ఎక్కడో ఉంది, వాడు మిమ్మల్ని గుర్తుపట్టు మాట్లాడు, మీరేం చేయలేదు. సో ధ్యాస ఎక్కడుంటే అక్కడే ధ్యానం, అక్కడే తెలుసుకోవడం ఉంటుంది. సో నేను అనే చైతన్యం అది ఉన్నప్పుడే మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, అహంకారం పనిచేస్తుంది, చిత్తం పనిచేస్తుంది. అవునా కదా? నేనే లేకపోతే ఇవేమీ లేవు, క్వశ్చనే లేదు. ఈ చైతన్యమే ప్రమకు కరణములు ప్రమాణములు. ఇది కొత్త డెఫినేషన్. ప్రమకు కరణములు అంటే ఇన్స్ట్రుమెంట్స్, అంటే తెలివి, తెలుసుకోవటానికి ఇన్స్ట్రుమెంట్స్ ప్రమాణములు. ప్రమ అనగా చైతన్యము లేక జ్ఞానము. ఈ కరణముల ద్వారా ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఘటాదులందు భాషింపజేయడం. అదే మన దక్షిణామూర్తి స్తోత్రంలో నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వర జ్ఞానం యస్సు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అని. అంటే నేను అనేటువంటి జ్ఞానమయమైనటువంటి ఆత్మతత్వము కళ్ళ ద్వారా, చెవుల ద్వారా బయటికి ప్రసరిస్తున్నది. అది లేకపోతే ఇవన్నీ ఉండి కూడా ప్రయోజనం లేదు. ప్రమాణములచే భాషింపజేయబడుటచే ఘటాదులు ప్రమేయములు అవుతున్నవి. కాన ప్రత్యక్షాది ప్రమాణ బోధకము జ్ఞానము ఆత్మకరణములు కార్యసాధకములు గాని కర్తృ సాధకములు కావు. అనగా ప్రమాణములు ప్రమేయములు నిరూపింపగలవు గాని ఆ ప్రమాణములకు బోధకముకు కర్తయగు ప్రమారూప చైతన్యమును ఎట్లు నిరూపింపగలవు? వంటకు కట్టెలు సాధనముల బట్టి అగ్ని వలనే కదా, అట్టి కట్టెలు వహ్నిని ఎట్లు దహింపగలవు? కట్టెలచే అగ్ని దహింపబడి చూస్తే ఎంతటి అవివేకమో ప్రమాణములచే ఆత్మను నిరూపింపూనుటయు అంతే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాట్ జీపీటీ లాంటివి, గ్రోక్ లాంటివి ఒక మనస్సు లాగా పనిచేస్తాయి, బుద్ధిలాగా ఉంటుంది, కానీ వాడి చైతన్యం లేదు. అది మెషిన్, అది జస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్ ఆన్ చిప్స్. కరెంట్ తీసేస్తే మొత్తం అయిపోతుంది. సో అక్కడే సహజమైనటువంటి చైతన్యానికి కృత్రిమమైనటువంటి మేధాసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ. కృత్రిమ మేధానికి సహజ మేధాకి తేడా అక్కడే ఉంది. చైతన్యం అనేది లేదు. ఇది ఒక జస్ట్ మెషిన్. ఎంత పెద్ద ఇంటెలిజెంట్ అయినా సరే, ఎంత గొప్ప చాట్ జీపీటీ ఎంత గొప్పదైనా సరే, వేదో అనాదిరముష్య వ్యంజక ఈశ స్వయం ప్రకాశాత్మ తదభివ్యక్తిముదీక్ష్య ప్రాక్తో అసౌ సూరిభి ప్రణీత ఇతి. వేదము అనాది, స్వయం ప్రకాశ స్వరూపుడగు ఈశ్వరుడు పూర్వకల్పమునందలి ఈ వేదమును
అనుపూర్వి సహితముగా స్మరించి ఈ కల్పమును అభివ్యక్తము చేసెను, కానీ రచింపలేదు. అందుకే వేదములు అపౌరుషేయములు, ఏ మనిషి రాసినవి కావు. యథార్థ స్థితికి ఇట్లుండా ఈశ్వరుడు వేదమును రచించనని కొందరు పండితులు చెప్పు. రూపాణం అవలోకే చక్షురివాస్యన్న కారణం దృష్టం తద్వద్ అదృష్టావగతో వేదవద్ అన్యో న వేద కోహేతు. ఆయా వస్తువుల రూపములను తెలుసుకొనుటకు నేత్రేంద్రియముల కంటే వేరు ప్రమాణం లేనట్లే అతీంద్రియ స్వరూపావగతికి వేదము కంటే మరొక ప్రమాణమేది లేదు. నిగమేషు నిశ్చితార్థం తంత్రే కశ్చిద్ యది ప్రకాశయతి తదిదం అనువాద మాత్రం ప్రామాణ్యం తస్య సిద్ధ్యతి నకించిత్. వేదముల యందు నిర్ణీతమగు అర్థము స్మృతి ఇతిహాస పురాణాది తంత్రములు ప్రకాశింప చేసినను అవి శృత్యుక్తార్థానువాదకములు మాత్రమే. వాటికి శృతి మూల ప్రామాణ్యమే తప్ప స్వత ప్రామాణ్యం లేదు. ఏమేమి ఉన్నాయండి? శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రం. మనం శ్లోకం చదువుతాం కదా, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శంకరం లోక శంకరం. అంటే శృతి స్మృతి, స్మృతి అంటే భగవద్గీత, మనుస్మృతి, ఇవన్నీ స్మృతి గ్రంథాలు. శృతి అంటే వేదములు, ఉపనిషత్తు. తర్వాత భగవద్గీత అంటే స్మృతి గ్రంథం. తర్వాత పురాణం 18 పురాణాలు. తర్వాత ఇతిహాసం, మహాభారతం ఇతిహాసం, ధర్మశాస్త్రాలు ఉన్నాయి. సో ఈ శాస్త్రాలు వీటన్నిటికీ కూడా వాళ్ళు చెప్పే స్టేట్మెంట్స్కి వాళ్ళు ఎంతసేపు రిఫరెన్స్ వేదానికి ఇస్తారు. ఇది ఇట్లా ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు మనకి వేదం మొత్తం అవైలబుల్ లేదు, 90% పోయింది, మనకి లేదు, లెస్ దాన్ 10%. కాబట్టి అన్నీ అక్కడ ఉండవు. ఉన్నవేవో కొంతవరకు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. అంశద్వయవతి నిగమే సాధయతి ద్వైతమేవ కోప్యంశ. అద్వైతమేవ వస్తు ప్రతిపాదయతి ప్రసిద్ధం అపరో అంశ. శృతి అందు 2 అంశాలు కలవు, అందొకటి ద్వైతము మరి ఒకటి సిద్ధము. అద్వైతములకు బ్రహ్మ వస్తువును ప్రతిపాదించు. అద్వైతమేవ సత్యం అంటే మీరు అక్కడికి వెళ్తే, ఎక్కడికి రాఘవేంద్ర మఠకి వెళ్తే వాడు ఆపోజిట్ చెప్తారు. ఇక్కడ మేము ఒప్పుకో, శంకరాచార్యులు గారు కాబట్టి అద్వైతమేవ సత్యం తస్మిన్ ద్వైతం న సత్యం అధ్యస్థం. రజతమేవ శుక్తికాయా మృగతృష్ణాయాం ఇవో ఉదక స్ఫురణం. అద్వైతముకు బ్రహ్మయే సత్యము, శుక్తికి అందు ప్రతిపాదిక భాస్కర రజతం వలె. ఇప్పుడు ఆర్చిప్ ఉంటుంది కదా, దాంట్లో వెండిలాగా ఉంటుంది, అది వెండా. అట్లాగే ఈ ఫేక్ బంగారం ఒకటి ఉంటుంది, అది బంగారం కాదు. అలాగే ఎండమావుల్లో నీళ్లు కాదు. ఇలా అనేకమైన ఇవన్నీ అధ్యాసం అంటారు, అంటే ఫేక్. ఇప్పుడు చాలామంది ఫేక్ వీడియోలు తీయటము, ఫేక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచాడు? అమిత్ షా వీడియో ఒకటి ఫేక్ వీడియో వచ్చి ఓట్లు మారిపోయాడు. సో సత్యమగు బ్రహ్మయంతు ద్వైతమగు ప్రపంచము అధ్యస్థము. ఈ ప్రపంచము అసత్యం. అధ్యస్థం అంటే ఆరోపింపబడింది దేని మీద? బ్రహ్మం మీద, భగవంతుడి మీద. భగవంతుడే సత్యం. ఈ జగత్తు అసత్యం, కానీ సత్యంలాగా కనపడుతుంది. ఎట్లాగైతే మీరు సినిమాకి వెళ్తే సినిమా సత్యంలాగా కనపడుతుంది, ఎట్లాగైతే మూర్ఖులందరూ డబ్బులు ఇచ్చి ఆ అసత్యాన్ని చూడటానికి వెళ్తారో, మనం కూడా ఈ ప్రపంచం మూర్ఖత్వంతో నిజమని నమ్ముతుంది. ఆరోపితం యది స్యాద్ అద్వైతం వస్తు అవస్తుని ద్వైతే తద్ అయుక్తమేవ యస్మాత్ సత్యే అధ్యాసో భవతి అసత్యానాం. సత్యమగు శుక్తికయందు అసత్యమగు రజతము అవిద్యా కల్పితమై అధ్యస్థమైన చెప్పుట యుక్తము గాని, అసత్యమగు రజతమందు సత్యమగు శుక్తిగా అభ్యసింపబడిందని చెప్పుట యుక్తం కాదు. సైన్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సైన్స్ లో దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో సెల్ఫ్. ఈ జగత్తే నిత్యం అంటే, జగత్తే సత్యం అంటే. జగత్తు నిత్యము కాదు, సత్యము కాదు. యద్యారోపణ ముఖయో అస్తద్వ్యతిరిక్తస్య కస్యచిద్ అభావాత్ ఆరోపణం న శూన్యే తస్మాత్
అద్వైత సత్యత గ్రాహ్య. అద్వైతమకు బ్రహ్మ ద్వైత ప్రపంచము ఈ రెండును సత్యములు కావు అని ఆరోపితములే అని చెప్ప సాహసించో. మరి జగత్తు ఆరోపింపబడి ఉంటే అంటే సూపర్ ఇంపోజిషన్ అయి ఉంటే మరి భగవంతుడు కూడా అంతేనండి అని చెప్పేవాడున్నారు ఎవరు? నాస్తికులు. నాస్తికులు 24 గంటలు భగవంతుడు లేడని చెప్తారు. కంచి మఠానికి వెళ్తే కంచిలో ఆ కంచి మఠం ఎదురుగా స్తంభం మీద పెద్దగా రాసి ఉంటుంది, గాడ్ ఇస్ నాట్ దేర్, దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్ ఎట్ ఆల్, దేర్ ఇస్ నో గాడ్, నో గాడ్ 4 సార్లు రాసి ఉంటుంది. ఎవరు రాశారు అది? డిఎంకే వాళ్ళు రాశారు. సరిగ్గా వాడు కావాలని వాళ్ళ మఠానికి ఎదురుగా రాసి పెట్టారు. పక్కనే గుడి ఉంటుంది, ఆ సేమ్ రాసిన వాళ్ళే ఎలక్షన్లో గెలిస్తే అందరు వెళ్ళి కొబ్బరికాయలు కొడతారు గుళ్ళు. ఈ కరుణానిధి వైఫే పెద్ద భక్తురాలు, ఇప్పుడు ఈ స్టాలిన్ వైఫే పెద్ద భక్తురాలు. ఆ కొడుకు ఆ ఉదయనిధి స్టాలిన్ అనేవాడు పచ్చి బూతులు మాట్లాడతాడు, వాడు నాస్తికుల కింద లెక్క. ఆ వైఫ్ మరి ఆస్తి. అదేంటి హస్బెండ్ నాస్తికుడు వైఫ్ ఆస్తి ఎట్లా అవుతుంది? ఇస్ ఇట్ పాసిబుల్? అద్వైతమగు ద్వైత ప్రపంచము ఈ రెండును సత్యములు కావు ఆరోపితములే అని చెప్ప సాహసించుతో ఈ రెండిటి కంటే వేరుగా మూడవదేది లేదు కాన శూన్యమునందే ఈ రెండును ఆరోపితులను చెప్పవలసి ఉంటుంది. నిరధిష్టాన భ్రాంతి ఉండదు కదా. ఇవి శూన్యమునందు నిరధిష్టానమునందు ఆరోగ్యం చెప్పలే. బౌద్ధులు శూన్యమే సత్యం అని చెప్తారు. శూన్యంలో ఏమీ లేని దాంట్లో అన్నీ ఎట్లా వస్తాయి? ఇందొకటి సత్యమైన కానీ రెండవది ఆరోపితమని చెప్పవలపడు. అద్వైతము సత్యమని శృతియుక్తి అనుభవ సిద్ధమగుడుచే సత్యమగు అద్వైతమునందే ద్వైతము ఆరోపితమ గ్రహింపవలె. అద్వైతం సత్యమని ఎందుకు చెప్తున్నాము? శృతి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని క్లియర్గా. రెండోది లేకుండా ఒకటే ఉన్నది, అదే బ్రహ్మ. స ఏకహ చాలా చోట్ల వేదంలో స ఏకహ అని వస్తుంది. ఏకం సత్ విప్రావ ఇట్లాంటివన్నీ వస్తుంది. కొన్ని వందల చోట్ల అద్వైతం చెప్పబడి. ప్రత్యక్షాత్ జనమగతం శృత్యా ప్రతిపాదనీయం అద్వైతం ద్వైతం న ప్రతిపాద్యం తస్య స్వత ఏవ లోక సిద్ధత్వాత్. ప్రత్యక్షాది ప్రమాణములచే అవగతము కానిదియు లోకసిద్ధము కానిదియు అపూర్వార్థములకు అద్వైతమే వేదవాక్య ప్రతిపాద్యము. ద్వైతము ప్రత్యక్షాది ప్రమాణ సిద్ధమై సహజముగా లోకానుభవ సిద్ధమగుడచే అది వేదవాక్య ప్రతిపాద్యము కాదు. ద్వైతము అనేది లేదా బహుత్వం అనేది కామన్ సెన్స్ లోకంలో అందరికీ తెలిసిన విషయం, మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అది వేద ప్రతిపాద్యం కాదు, అందులో ఏమి కొత్తదనం లేదు. సో ద్వైత ప్రత్యక్షాది ప్రమాణ సిద్ధమై సహజముగా లోకానుభవ సిద్ధమగుడచే అది వేదవాక్య ప్రతిపాద్యము కాదు. వేదము లోక సిద్ధార్థానువాదకముచో ప్రమాణం ఎట్లమగు. అద్వైతం సుఖరూపం దుస్సహ దుఃఖం సదా భవే ద్వైతం. ద్వైతమూల మహో దుఃఖం అని ఒక స్టేట్మెంట్ ఉంది. దుఃఖం అంతా కూడా ద్వైతం నుంచే వస్తుంది. వాడు నేను, వాళ్ళు మేము, నువ్వు వేరు ఈ నేను వేరు, దే అండ్ వి అనేది ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్గా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ వచ్చేటప్పటికి మిజరీ వస్తుంది. అవునా కాదు? ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి పెళ్లి చేశారు. పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి ఏమంటుంది? సేమ్ తల్లిదండ్రుల్ని మీరు వేరు నేను వేరంట. ఒక రోజులో మొత్తం మారిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాడు, పాకిస్తాన్ ఈజ్ మోర్ ఇండియా దాన్ ఇండియా, ఎందుకంటే ఇండస్ రివర్ అక్కడే ఉంది. కానీ వాళ్ళు మేము ఇండియా కాబట్టి అసలు ఇండియన్స్గా మాకేం సంబంధం లేదు, మేము అరబ్స్ అండి ఏదో చెప్తారు, నాన్సెన్స్ అందరూ చెప్తారు. ఇప్పుడు సిక్స్ ఉన్నారు. ఈ ఖలిస్తాన్ మూమెంట్ ఏంటి? సిక్ మతం పెట్టిందే హిందూ మతాన్ని రక్షించడానికి. ఇప్పుడు వీడు వచ్చి ఖలిస్తాన్ నేను వేరు నేను వేరు అంటే వాట్ ఇస్ ఇట్? అంటే బుద్ధి భ్రమించి ఉచ్చుబట్టిపోయి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడే పద్ధతి. అంటే మనం కూడా చూస్తుంటాము, మన ఇళ్లలో కూడా మన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, మైండ్ సరిగా లేక, అంటే టెన్షన్ పెరిగిపోయి కానీ, లేదా యాంగ్జైటీ వల్ల కానీ, లేదా నిద్రమత్తుతో కానీ, కళలో కానీ. ఇప్పుడు కొత్త చాప్టర్ జీవస్వరూప విచార. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చారో వారికి ఇది స్వాత్మ నిరూపణం అని శంకరాచార్య గారి గ్రంథము, అది స్టడీ చేస్తున్నాము. నిగమ గిరా ప్రతిపాద్యం
వస్తు యదానంద రూపం అద్వైతం స్వాభావికం స్వరూపం జీవత్వం తస్య కేచన బ్రువతే. వేదాంత వాక్యములు అద్వైతముగా ఆత్మ ఆనంద స్వరూపాన్ని ప్రతిపాదించుతుండగా ఆత్మకు జీవత్వము స్వాభావిక స్వరూపమని కొందరు చెప్పుదురు. మనం చాలాసార్లు ఈ అనాలిసిస్ చేసాము. నేను లేను అని చెప్పడానికి లేదు. నేనెవరు, నేనున్నానా లేనంటే నేనున్నానే చెప్పాల్సి వస్తుంది. నేను లేనని చెప్తే ఆ లేనని చెప్తున్నవాడు ఎవరు అనేది అబద్ధం అనేది తెలుసు. సో నేనున్నానని చెప్పినప్పుడు నేనెవరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నేను సత్ అంటే ఉన్నాను, చైతన్యం అంటే జడం కాదు చైతన్యం కాబట్టి చిత్, ఆనంద స్వరూపం అంటే చిన్నపిల్లల పాపాయలు కూడా ఆనందంగా ఉంటారు. అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది, కానీ మనం అందరం అనేక దుఃఖాలను అధిగమించి ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతాడండి. ఆ చచ్చిపోయినప్పుడు అందరు పెద్దగా ఏడుస్తారు. ఫస్ట్ డే, 10th డేకి వెళ్ళా అందరు నవ్వుతుంటారు. 12వ రోజు మొత్తం కొన్ని వందల మంది అక్కడికి వచ్చి స్వీట్స్ గీట్స్ అనేది తిని బాగా తేనిస్తూ వెళ్ళిపోతారు. సో దీని అర్థం ఏంటి? నేను వాళ్ళెవరిని తప్పు పట్టట్లేదు. ఇది కేవలము సహజమైనటువంటి ఆనంద స్థితి. మనిషి సహజంగా ఆనందంలోనే ఉంటాడు, కానీ దుఃఖంలోనే ఉండిపోయాక వస్తుంది పర్మనెంట్. మర్చిపోతారు, దుఃఖాన్ని మర్చిపోతారు, చాలా తొందరగా మర్చిపోతారు. ఆనందాన్ని మర్చిపోరు, ఎందుకంటే అది మీ సహజ స్థితి కాబట్టి. సహజంగా ఆనంద స్థితికి రావాలనే ఉద్దేశంతో ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కొంత టైం తర్వాత జస్ట్ ఫర్గెట్ అండ్ కమ్ బ్యాక్ టు. సో ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి నేను అనే తత్వము అది ఒకటే ఉండాలి. ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బెస్ అనేది 2, 3, 4 అన్నీ కలిపి ఒకటే ఉండాలని చెప్పి ప్రూఫ్ మనకి ఈజీగా చేయొచ్చు. కాబట్టి జీవత్వం లేదు. అద్వైత సిద్ధాంతం ఏంటి? ఒక్క సెంటెన్స్లో అద్వైత సిద్ధాంతం ఏంటి? జగన్మిథ్య, బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మైవ నాపరః. అంటే ఈ జీవుడు వేరే లేడు, భగవంతుడే ఈ జీవుడు. అంటే ఈ జీవుడు అనే ఐడెంటిటీ ఫేక్, ఉన్నది ఒకటే ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ బ్రహ్మం అంటే భగవంతుడు ఒకటే అనేది మనం లాజికల్గా ప్రూవ్ చేయొచ్చు, చాలాసార్లు చేశాను. కానీ కొందరు ఏమంటున్నారంటే జీవత్వం ఉంది అంటున్నారు. జీవుడి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. స్వాభావికం యది స్యాత్ జీవత్వం తస్య విశద విజ్ఞప్తే సకృదపి న తద్వినాశనం గచ్చేత్ ఉష్ణ ప్రకాశనవద్వగ్నే. అగ్నికి ఉష్ణ ప్రకాశములు సహజ ధర్మము. సహజ ధర్మములకు ఎప్పుడు నాశనం ఉండదు. అట్లే స్వయం ప్రకాశశీలుడై నిర్మల జ్ఞాన స్వరూపుడు ఆత్మకు జీవత్వము స్వాభావికమైనచో ఆ జీవత్వ ధర్మమునకు ఎప్పుడూ నాశనం లేకపోవాల్సి ఉంటుంది. కానీ ఈజ్ ఇట్ రియలీ సో? జీవులు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. యద్వదయో రసవిద్ధం కాంచనతాం యాత్ తద్వేదావాసౌ జీవ సాధన శక్త్యా పరతాం యాతీతి కేచిరిచ్చంతి. రసశక్తి చేత అయఃపిండము కృత్రిమ సువర్ణముగా మార్పు చెందినట్లు జీవుడు కూడా ఉపాసనాది సాధన శక్తి సంపదచే జీవత్వము కోల్పోయి బ్రహ్మత్వం పొందవచ్చునని కొందరి మతం. తదిదం భవతి నయుక్తం గతవతి తస్మిన్ స్థిరేణ రసవీర్యే ప్రతిపద్యతే ప్రకాశం ప్రణాశం హైమో వర్ణో అపి అయః సమారూఢః జీవత్వమపి తదేదం బహు సుఖ దుఃఖ లక్షణోపేతం గతమివ సాధన శక్త్యా ప్రతిభాత్యేవ ప్రయాతి న వినాశం. ఆయపిండము రసశక్తిచే సువర్ణముగా రూపొందినను కాలక్రమేణ ఆ రసశక్తి సన్నగిల్లి అయపిండ సంక్రాంతమైన సువర్ణ రూపం క్రమముగా నశించి తుదక లోహం యథాపూర్వకముగా. ఇప్పుడు మీరు దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చినప్పుడు బాగా తెల్లగా ఉంటారు. ఇది అక్కడ బాగా చలి, ఇక్కడికి వచ్చిన తెల్లగా ఉంటాడు. ఓ 15 రోజులు అయ్యేటప్పటికి మళ్ళా ఇలాగ ఇక్కడ ఇక్రిసాట్లు అమెరికన్స్ ఉంటాయి, వాళ్ళు మళ్ళా ఉంటారు. వాళ్ళు అమెరికన్ చెప్తే తప్ప మనకు తెలియదు, వాడు అమెరికనే యాక్చువల్గా, కానీ ఇక్కడ ఉండి సో ఇట్ ఈస్ నా ఒరిజినల్ నేచర్ కెనాట్ బి చేంజ్. అది పాయింట్ ఇస్
ఉపాసనాది సాధన శక్తి సంపదచే బహువిధ సుఖ దుఃఖ లక్షణయుక్తమగు జీవత్వము తొలగిపోయినట్లు తోచును గాని సమూల నాశనము చెందదు. ఆ సాధన శక్తి కొరవడినంతనే తిరిగి యథాపూర్వకముగా జీవత్వము ప్రాప్తమగును. కాన వీరి మతం ఆదరణీయం కాదు. తస్మాత్ స్వతో యది స్యాత్ జీవ సతతం ఏవ జీవ స్యాత్ ఏవం యది పరమాత్మ పరమాత్మయవాయ ఇది భవేద్ యుక్తం. కావున జీవునకు జీవత్వము స్వాభావికమైనచో ఆ జీవత్వముకు నాశనం ఉండదు. కాన ఇతడెప్పుడును జీవభావముతో నొప్పి ఉండవలెను. అట్లు కాక శృతివాక్యానుగుణముగా ఆనంద స్వరూపుడకు పరమాత్మయే శరీరోపాధికుడై జీవుడుగా వ్యవహరింపబడుచో ఎల్లప్పుడూ జీవునకు ఆనంద స్వరూపం స్వాభావికము, జీవత్వము ఆరోపితమని గ్రహింపు. అదే నేను ఇందాక చెప్పినది. ఆనందం అనేది స్వాభావికం. చిన్న పాపాయలు పుట్టిన వెంటనే నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు? కొంచెం ఏడుస్తారు కూడా, బట్ ఎప్పుడు ఏడుస్తుంటారు కదా, ఎక్కువగానే నవ్వుతుంటారు. ఎందుకు ఉన్నారు? వాళ్ళకి ఏం తెలియదు కదా, నో ఎక్స్పోజర్ టు దిస్ లైఫ్. కానీ లోపల వాళ్ళకు ఉండేటువంటి ఆనందమే వాళ్ళని నవ్వుతుంది. ఆ ఆనందం చేత ఆ పేరెంట్స్ కూడా నవ్వడం మొదలెడతారు. ఆ పిల్లలను చూసి పేరెంట్స్ కూడా మోటివేట్ అవుతారు. కొందరు జీవుడు నిరంతర తీవ్ర సాధన శక్తి చే పరమాత్మ సామ్యమును పొందగలడు, అదే ముక్తి అని చెప్పుదుడు. అదిను యుక్తం కాదు. అంటే ఇప్పుడు ఈ వాదనలన్నీ ఈ ఇతర సిద్ధాంతాలను విశిష్టాద్వైత, ద్వైత, శుద్ధాద్వైత, ద్వైతాద్వైత వీటన్నిటిని కూడా ఒక్కొక్కటే నెగేషన్ చేస్తున్నాడు శంకరాచార్య గారు. అట్లు వీళ్ళందరూ ఏంటంటే ఈ సిద్ధాంతాలు వాళ్ళందరూ శంకరాచార్య గారు చనిపోయిన చాలా వందల సంవత్సరాల తర్వాత వాళ్ళ సిద్ధాంతాలు తీసుకొచ్చారు. కాబట్టి ఆయనతో థ్రెట్ లేదు వాళ్ళకి. ఆయన ఇప్పుడు కేవలం ఆయన పుస్తకాలు అంతే. 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది రామానుజాచార్య గారికి శంకరాచార్యకి. 1000 కంటే ఎక్కువ, 2000 సంవత్సరాల దాకా, 1500 సంవత్సరాలు. తస్మాత్ పరం స్వకీయం దేహం మోహాత్మకం నచ సంసారం. ఆ పరమాత్మ కంటే భిన్నమగు తన దేహమును మోహాత్మకమగు సంసారమును స్వరూప జ్ఞానము చేత నిర్మూలించినచో ఆత్మ చిదేకర స్వరూపుడై అద్వితీయుడై భాషించును. మోహాత్మకమగు సంసారమును స్వరూప జ్ఞానము చేత నిర్మూలించినచో, అదే జ్ఞాన మార్గం, వేదాంత మార్గం. మనస్సు మోహాత్మకమై ఉంటుంది. అందరికీ మోహాలు ఏమేమి ఉంటాయండి? పుత్రమోహం ఉంటుంది, విత్తమోహం ఉంటుంది. ముఖ్యంగా 3 ఉంటాయి: పుత్ర, విత్త, శాస్త్ర. పెద్ద పెద్ద పండితులకి శాస్త్రమోహం ఉంటుంది. నేను చెప్పేదే కరెక్ట్, మీరు తప్పు. పుత్రమోహం మనకి అందరికీ తెలుసు, విత్తమోహం బాగా తెలుసు. మొత్తం ప్రపంచం డ్యాన్స్ చేస్తున్నది విత్తమోహంతో. ఈ 3 ఎవడైతే వదిలిపెట్టగలడో వాడే జ్ఞానానికి అర్హుడు. నీ ఉపదేశ సాహిత్య అనేటువంటి గ్రంథంలో మనం నెక్స్ట్ టైం అదే చూసేయచ్చు. ఆయన క్లియర్గా చెప్తాడు ఎవరికి చెప్పాలి ఈ బ్రహ్మజ్ఞానం, ఎవరు యోగ్యుడు అంటే త్యక్త విత్త పుత్ర శాస్త్రేషణస్య పరమహంస పరివ్రాజకస్య. అంటే అన్నీ వదిలిపెట్టి సన్యాసి అయి పరమహంస అయ్యి. సన్యాసుల్లో గ్రేడ్స్ ఉన్నాయి. బేసిక్ సన్యాసి అంతే స్వామి. నెక్స్ట్ ఇంకా చాలా హై లెవెల్ పరమహంస, ఇంకా హై లెవెల్ మహామండలేశ్వరుడు, ఇంకా అన్నిటికంటే హైయెస్ట్ శంకరాచార్య. సో ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరమహంస లెవెల్కి వెళ్ళిన వాడే ఇది అర్థం చేసుకోగలడు. అందుకే పేరులోనే ఉంది పరమహంస. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు కలిపి పడితే పాలు తాగేసి నీళ్లు వదిలిపెట్టేస్తుంది. మనిషి వెళ్ళాడు అప్పుడు. అట్లాగే పరమహంస ఈ జగత్తులో మోహాన్ని తీసేసి కేవలం భగవంతుని చూస్తుంది. ఇక రామకృష్ణ పరమహంస అని పేరు వచ్చింది. సత్యం జ్ఞానమనంతం ప్రకృతం పరమాత్మ రూపం అద్వైతం అవబోధయంతి నిఖిలా శృతయ శృతిభి సమం సమస్తాభి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఒక ఉపనిషద్ వాక్యం. భగవంతుడి యొక్క లక్షణం ఏమిటి? బ్రహ్మం అంటే భగవంతుడు. సత్యం జ్ఞానం అనంతం. ప్రకృతం పరమాత్మ రూపం అద్వైతం అవబోధయంతి నిఖిలా శృతయ. అన్ని శృతులు కూడా స్మృతిభి, స్మృతులు కూడా, స్మృతులు అంటే భగవద్గీత లాంటివి స్మృతులు. స్మృతి పురాణాలు ఏం చేస్తున్నాయి? శృతిలో ఉన్నదే మళ్ళా చెప్తున్నాయి.
ఈజీగా అర్థమయ్యేటట్టు. వేదంలో ఉపనిషత్తులో ఉన్నది ఈజీగా అర్థం కాదు కాబట్టి కొంచెం ఈజీగా, అంటే పూర్తిగా ఈజీ అవడం ఏ పని కాదు, కొంచెం ఈజీ చేసి భగవద్గీతలో చెప్పి అదే సేమ్ సబ్జెక్ట్ ఎవరు వ్యాసుల వారు చెప్పాడు. వ్యాసుల వారే వేదాన్ని విభజించాడు, వ్యాసుల వారే బ్రహ్మసూత్రాలు రాశాడు. అటువంటి వాడు అది అందరికీ అర్థం కాదు కాబట్టి, అందరికీ చదువుకోవడానికి అవకాశం కూడా లేదు కాబట్టి, చదువుకోవడానికి అవకాశం కూడా లేనప్పుడు అర్థం చేసుకునే క్వశ్చనే లేదు కాబట్టి, అన్ని జాతుల వాళ్ళకి, వేదాధ్యయనం చేయని వాళ్ళకి కూడా పనికొచ్చేటట్టు పురాణాలు, ఇతిహాసం, పంచామవేదం, మహాభారతం, తర్వాత భగవద్గీత, మహాభారతం లోపలదే వ్యాసుల వారి రాశారు. అద్వైత బోధకానాం నిఖిలానాం నిగమవాక్య జాలానాం వాక్యాంతరాణి సకలాని అవిధీయంతే అస్మశేషభూతాని. అద్వైత ప్రతిపాదక శృతివాక్యములన్నీ ప్రధానములు, మిగిలిన శృతివాక్యములన్నీ వానికి అంగభూతములు అని చెప్పు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా అండి అంటే, అవన్నీ ఇది చెప్పడానికే బాబు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కేనోపనిషత్ ఉందండి. కేనోపనిషత్ మొత్తం క్వశ్చన్ లెస్. కేనేషితం పతతి ప్రేషితం, మన దేనివల్ల మనసు పనిచేస్తున్నది, దేనివల్ల కళ్ళు చూస్తున్నది, ఇట్లా అడుగుతూ పోతాడు. చివరికి చెప్పేది ఆన్సర్ ఈ మహావాక్యాలే. ఈ 4 మహావాక్యాల యొక్క బ్రహ్మజ్ఞానమే మొత్తం 108 ఉపనిషత్తులకి, మొత్తం అన్ని వేదాలకి ఇప్పుడున్న స్థితిలో సారభూతమైనటువంటి సమరీ ఎసెన్స్. జ్ఞాన కర్మ సముచ్చయవాద నిరాకరణ, ఇదో ఇంకొక వాదం ఉంది. ఒక్కొక్క వాదాన్ని నిరాకరిస్తున్నాడు. జ్ఞాన కర్మ సముచ్చయవాదం అని ఒకటి ఉంది. యస్మిన్ మిహిరవదుదితే తిమిరవద అభయాంతి కర్తృత్వాదీని జ్ఞానం విరహిత భేదం కథమివ తద్భవతి తత్వమస్యాదే. కర్మ ప్రకటనిష్టం జ్ఞానం కర్మాంగమిష్యతే ప్రాజ్ఞై భిన్న ప్రకరణ భాజ కర్మాంగత్వం కథం భవే జ్ఞప్తే. సూర్యుడు ఉదయించినంతనే చీకటి తొలగిపోనట్లు ఏ జ్ఞానం ఉదయించినంతనే అవిద్యామూలములకు కర్తృత్వ భోక్తృత్వాది సంసార ధర్మములన్నీ నశించునో అట్టి నిర్విశేష జ్ఞానం తత్వమస్యాది మహావాక్యమును ఎట్లు దయించును అని క్వశ్చన్. ఆ జ్ఞానము కర్మ ప్రకరణమును నుండిచే బ్రహ్మ కర్మాంగమగును, కర్మాంగమగు బ్రహ్మ నిర్విశేష చైతన్య రూపుడు కాడు, సత్య సంకల్పాది కళ్యాణ గుణ సంపన్నుడు అని కొందరు చెప్పుదురు. కానీ బ్రహ్మ ప్రతిపాదిక వాక్యములు కర్మ ప్రకరణములు లేవు. భిన్న ప్రకరణలు చెప్పబడిన బ్రహ్మ కర్మాంగమని చెప్పుడు యుక్తం కాదు. వేదము ధర్మ ప్రతిపాదకము, ధర్మము యాగహోమాది క్రియారూపమగు యాగహోమ ఉపాసనాది క్రియల ప్రతిపాదించు వేదవాక్యములు, విధివాక్యములు, ప్రమాణములు క్రియలను బోధింపక కేవలము దధి యూప ఆవహనీయాది సిద్ధ వస్తువులను బోధించు వాక్యములు స్వత ప్రమాణములు కావు. ఆ వాక్యములు ఆయా ప్రకరణములందు పఠింపబడిన యాగ హోమాదులను ప్రతిపాదించు విధివాక్యములతో ఏకవాక్యత చెంది ఆ క్రియలు ఉపకారములగుచు అవియు ప్రమాణములగును. ఈ రీతిగా యూప ఆవహనీయాది ద్రవ్యములు యాగ హోమాదులకు ఉపకరించుండచే ఆ ద్రవ్యములు కర్మాంగములైనవి. అట్లే ఏ దేవతలను ఉద్దేశించి యాగ హోమోపాసనాది క్రియలు నిర్వర్తింపబడుచున్నవో ఆ దేవతల ఉపాసనా విధులకు విషయములు అగుచు ఆయా క్రియలందు ఉపకారకులగుచుండుటచే యాగ హోమాది క్రియలను దేవతలు కూడా అంగములు కాన యాగాది కర్మలు ప్రధానములు అని ఎవరంటున్నారు? కర్మిష్ఠులు అంట. కర్మిష్ఠులు అంటే ఎవరు? మన ఘనాపాఠీలు, వేద పండితులు, వీళ్ళంతా ఉన్నారు కదా కేటగిరీ, వాళ్ళు ఇట్లాగే చెప్తారు. వేదవాదరతా పార్థ నాణ్యదస్థితివాదిన కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫల ప్రదాన్ క్రియా విశేష బహుళాన్ భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఎక్కడుంది? 2nd చాప్టర్లో ఉంది. అక్కడ మొత్తం కొట్టిపారేసి అది కేవలం జన్మ కర్మ ఫలప్రదా అన్నాడు. మంచి జన్మ రావడానికి, స్వర్గానికి వెళ్ళడానికి పనికొస్తాయి యాగాది కర్మ తప్ప జ్ఞానానికి మోక్షానికి పనికిరావు. అంటే చెయ్యొద్దని చెప్పట్లే, అది అంతవరకే దాని లిమిట్.
ఇప్పుడు మీరు ఒక సర్వీస్లో ఉన్నారండి, ఆ సర్వీస్లో 30 ఏళ్ళు, నేను కూడా 30 ఏళ్ళు చేశాను. అయిపోయిన తర్వాత ఏంది, ఆ సర్వీస్ హ్యాస్ నో మీనింగ్. అట్లాగే ఈ కర్మకాండ అంతా కూడా ఒక లెవెల్ వరకే పనిచేస్తుంది, ఆ తర్వాత అది ఏం పనిచేయదు. అందుకే జ్ఞానకాండ ఉపనిషత్తులు వేరుగా చెప్పారు, కర్మకాండ వేరుగా చెప్పారు. జ్ఞానకాండ హయ్యర్. ఈ న్యాయ ఇది ఇంతవరకు చెప్పింది పూర్వమీమాంస శాస్త్ర సంప్రదాయం. ఈ న్యాయమును అనుసరించి బ్రహ్మము కర్మాంగమగునని చెప్పగలరు. ఎట్లనగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమునకు వాక్యములు కేవలము సిద్ధ బ్రహ్మ ప్రతిపాదకములు కాన, వానికి పైన చెప్పిన రీతిగా స్వతఃప్రామాణ్యము లేదు. వానికి ప్రామాణ్యం సిద్ధించుటకై ఆ వాక్యములను బ్రహ్మోపాసనాపరములకు తద్విజిజ్ఞాసస్వ మనోబ్రహ్మేత్యుపాసీత అహం బ్రహ్మాస్మిత్యాది వాక్యములతో ఏకవాక్యత కల్పించి మనస్సును సత్యజ్ఞానానంత రూపుడకు బ్రహ్మగా ఉపాసింపవలను అని ఈ రీతిగా ఆ వాక్యములకు అర్థం చెప్పవలను. ఇట్లు చెప్పుటచే అజ్ఞాది దేవతల వలె బ్రహ్మయు ఉపాస్య దేవతయై ఉపాసనా విధి విషయమై ఉపాసనాది కర్మాంగం అవుతున్నాడు. భక్తి యోగంలో ఉపాసన ఉంటుంది. ఉపాస్యులకు అజ్ఞాది దేవతలు నిర్గుణ స్వరూపులు కాడు, అట్లే బ్రహ్మయు నిర్గుణ స్వరూపుడు కాడు. సత్యకామ సత్య సంకల్పాది కళ్యాణ గుణ సంపన్నుడు. అంటే ఈశ్వరుడికి బ్రహ్మకి అదే తేడా. ఈశ్వరుడికి ఈ సృష్టి స్థితిలయ అనుగ్రహ తిరోధానములటువంటి సత్యకామ సత్య సంకల్పాది బ్రహ్మ ఇట్లు ఉపాస్యుడని సిద్ధించుడచే బ్రహ్మ ఉపాసనాది క్రియాసాధ్యుడే అవును, కానీ సిద్ధ వస్తువు కాదు. తత్వమస్యాది వాక్యములచే నిర్విశేష చైతన్యము ప్రతిపాదింపబడుచున్నదనుట సంగతము కాదని వృత్తికారాదుల మతము. ఇది తప్పు. యాగహోమాది క్రియా ప్రతిపాదకము పూర్వకాండము. ఆ కాండమున ఆయా యాగహోమాది కర్మ ప్రకరణములందు పఠింపబడిన ఊప ఆవహనీయాది ద్రవ్యములను, ఊపం అంటే ఒక స్తంభంలాగా ఉంటుంది, దానికి కడతారు. తత్తత్ క్రియాంగత్వమును చెప్పుట సమంజసము. బ్రహ్మ ప్రతిపాదికమగు ఉపనిషద్ భాగము పూర్వకాండము కంటే భిన్నము. ఇది జ్ఞానకాండ, అది కర్మకాండ. భిన్న ప్రకరణమున ప్రతిపాదింపబడిన బ్రహ్మ పూర్వకాండ ప్రతిపాదిత యాగ హోమాది క్రియాంగమును ఎట్టు చెప్పవచ్చు. అందుచే జ్ఞానస్వరూపమగు బ్రహ్మయాగాది కర్మాంగం కాదు. బ్రహ్మం అనేది జ్ఞానస్వరూపం కాబట్టి కర్మాంగం కాదు. మనో బ్రహ్మేత్యుపాసిత ఇత్యాది వాక్యములు ఉపాసన ప్రకరణమున పఠింపబడిన క్రమంలో ముందు అన్నం బ్రహ్మే విజానీయ, తర్వాత ప్రాణం బ్రహ్మే విజానీయ, మనో బ్రహ్మే, తర్వాత విజ్ఞానం బ్రహ్మ, తర్వాత ఆనందం బ్రహ్మ. సో ఆ స్టేజ్లో ఒక స్టేజ్లో అదే అంతవరకే చెప్పారు. కానీ అంటే దేని నుంచి అన్నీ పుడుతున్నాయో, దేనిలో అన్నీ నిలబడుతున్నాయో, దేనిలో మళ్ళీ కలిసిపోతున్నాయో అదే బ్రహ్మం అని ముందు డెఫినేషన్ చెప్తే, మట్టిలోంచి అన్నీ పుడుతున్నాయి, మట్టిలో అన్నీ నిలబడితే మట్టిలో కలిసిపోతున్నాయి. కాబట్టి మట్టి అంటే అన్నం అనేది బ్రహ్మం అని చెప్పారు. తర్వాత ప్రాణం అనేది బ్రహ్మం, ప్రాణంలో అన్నీ పుడుతున్నాయి, ప్రాణంలో అన్నీ నిలుస్తున్నాయి, ప్రాణాలు అన్నీ కలిసిపోతున్నాయి. తర్వాత మనస్సులో అన్నీ పుడుతున్నాయి, మనస్సులో అన్నీ నిలుస్తున్నాయి, మనస్సులో. సో అట్లాగే విజ్ఞానం, ఆనందం, చివరికి ఆనందం లాస్ట్, ఆ తర్వాత ఏం లేదు. ఇట్లు ఉపాసనా రూపకర్మ ప్రకరణముండచే సగుణ బ్రహ్మ ఉపాసనా విధి విషయమగుడచే కర్మాంగము కావచ్చును. కానీ భిన్న ప్రకరణ నిష్ఠ తత్వమస్యాది వాక్య ప్రతిపాదిత నిర్విశేష బ్రహ్మ కర్మాంగమని చెప్పుడు శాస్త్ర సాంప్రదాయ విరుద్ధము. అంటే ఇప్పుడు ఋగ్వేదంలో ఒక స్టేట్మెంట్ ఉంది, ఏకం సత్విప్రావధావదంతి ఇంద్రం మిత్రం వరుణం మాతరిశ్వం సుపర్ణోవా గరుత్మ. ఈ దేవతలందరూ కూడా ఒకే బ్రహ్మం యొక్క రూపములు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే విండోస్, ఆస్పెక్ట్స్, అంశాలు. అంటే ఇప్పుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి లక్ష్మి, క్రియాశక్తి దుర్గా, జ్ఞానశక్తి సరస్వతి. ఈ మూడు ఉంటేనే సృష్టి స్థితి లయములు అయ్యేవి. అందుకే బ్రహ్మ విష్ణు అని మూడుగా చెప్పారు. ఇది కేవలం అంశాలు, అంతా కలిపి ఒకటే ఓంకారం, ఆ పరబ్రహ్మం, ఆది పరాశక్తి, అదే ఓంకారం పరబ్రహ్మం. కాబట్టి ఇవన్నీ కూడా విండోస్ అని చెప్పుకున్నది ఉపాసనా విధి కోసము, సౌలభ్యం కోసం ఉన్నవే కానీ అవి ఇండిపెండెంట్ కాదు. అందుకే శంకరాచార్య గారు
అద్వైత సిద్ధాంతం మొత్తం స్థాపించి 4 మఠాలు 4 దిక్కుల్లో పెట్టి ఆ తర్వాత షణ్మత స్థాపన చేశాడు కంచిలో. అందుకే కాంచీకి ప్రాముఖ్యత కూడా ఉంది. ఈవెన్ దో అదర్ 4 ఆర్ దేర్. ఏమిటా షణ్మత స్థాపన? శివుడు, విష్ణువు, గణపతి, కార్తికేయుడు, శక్తి, సూర్యుడు. ఈ 6 కూడా వ్యాలిడ్ ఉపాసన, దేవతా ఉపాసనకి పనికొచ్చే మార్గాలు. అంటే దే ఆర్ విండోస్, గేట్వేస్. శివుడు అంటే శివుడు అవతారాలన్నీ వస్తాయి, శైవం, వీరశైవం, లింగా అన్నీ వచ్చేస్తాయి. అట్లాగే విష్ణు అంటే వైష్ణవం, విష్ణు అవతారాలు 24 అన్నీ వచ్చేస్తాయి. సూర్యుడు అంటే నవగ్రహాలు, సూర్యుడు అని వచ్చేస్తాయి. శక్తి అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అమ్మల అన్నయ్యమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, అవి వచ్చేస్తాయి. సో గణపతి మీకు అందరికీ తెలుసు. కార్తికేయుడు కూడా తమిళనాడులో కార్తికేయుడు చాలా ఇంపార్టెంట్ దేవత. సో మొత్తం 72 మతాలు ఆయన టైంలో ఉన్న వాటి 6 దేవతా ఉపాసనల కింద కంప్రెస్ చేసి 6 దేవతల వెనకాల ఒకటే ఓంకారం పరబ్రహ్మ ఉందని ఆయన అద్వైత సిద్ధాంతం చెప్పాడు. అద్వైత సిద్ధాంతం చెప్పి ముందుకు ఊరుకో కూర్చోలేదు. ఎందుకంటే అందరికీ అది అయ్యే పని కాదు కాబట్టి ఉపాసనా మార్గం కూడా చెప్పాలి. అందుకే ఈ షణ్మత స్థాపనాచార్య అని ఆయనకి బిరుదు వచ్చింది. ఎక్కడొచ్చింది? కాంచీలో వచ్చింది. జగద్గురు ఎక్కడైనాడు? కాశ్మీర్లో అయినాడు, అందరినీ గెలిచి. సో ఆ గెలిచిన తర్వాత ఈ 4 మఠాలు పెట్టి ఎవరినైతే గెలిచాడో వాళ్ళనే మఠాధిపతులుగా పెట్టాడు. మండన మిశ్రుడే సురేశ్వరాచార్యుడు శృంగేరి మఠాధిపతి, బీహార్ నుంచి తీసుకొచ్చి. అట్లాగే ఇక్కడి నుంచి తీసుకెళ్లి బద్రీలో పెట్టాడు. ఇప్పుడు ఈ రోజు కూడా మీరు బద్రీనాథ్ వెళ్ళిన వాళ్ళు, బద్రీనాథ్ వెళ్ళారు కదా, అక్కడ ఎవరు? అక్కడ చీఫ్ రావల్, చీఫ్ ప్రీస్ట్ ఎవరు? కేరళైట్, మలయాళీ, నంబూద్రి బ్రాండ్. ఈ రోజు వరకు ఇట్లా నేషనల్ ఇంటగ్రేషన్ చేశాడు. అట్లాగే కుంభమేళాలు పెట్టాడు, నేషనల్ ఇంటగ్రేషన్. ఇదంతా కూడా అధికారి విషయ భేదౌ కర్మ జ్ఞానాత్మకో ఉభౌ కాండౌ. అధికారి భేదం వలన విషయ భేదం ఉన్నది. ఏమిటా భేదం? కర్మకాండ, జ్ఞానకాండ. ఏవం సతి కథం అనయో రంగాంగిత్వం పరస్పరం ఘటతే. కర్మజ్ఞానకాండలు రెండును అధికారి విషయ భేదముచే ప్రవృత్తములైనవి. అట్టి ఈ కాండలు రెండిటికి పరస్పరం అంగాంగీభావం ఎట్టు. అంగాంగీభావం అని ఎందుకు వచ్చింది ఆ టాపిక్? ఇది అసలు ఇదంతా మొదలెట్టింది జ్ఞాన కర్మ సముచ్చయవాద నిరాకరణ. స్వాధ్యాయాధ్యయనము చేసి శాస్త్ర విహిత కర్మానుష్ఠానము చేయుచు సంసార చక్ర పతితుడై కర్తృత్వ భోక్తృత్వాది అభిమానములతో నిండి స్వర్ణ పశుపుత్రాది కామనలతో ప్రేరితుడై ఉన్నటువంటి పురుషుడు పూర్వకాండమునందు అధికారి. ఇప్పుడు యజ్ఞాలు చేసేవారు, వేదాలు చదివేవారు, ఘనాపాఠీలు, వేదాధ్యయులు, వీళ్ళందరూ ఈ కేటగిరీ. కర్మకాండ చేస్తారు, కానీ వాళ్ళకి బాగా డబ్బు మీద ఆశ ఉంటుంది. ఎందుకంటే వాడి సంసారం నడవాలి, వాడి పిల్లలు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్టి వారిని ఉద్దేశించిందే పూర్వకాండము ప్రవృత్తమైనది. స్వర్గ పశుపుత్రాది ఫలముల అనిత్యములని గుర్తెరిగి మాకు అవన్నీ వద్దు, అదే భగవద్గీత 2వ అధ్యాయం ఇందా చెప్పినట్టుగా విరక్తుడై శమదమాది సాధన చతుష్టయ సంపన్నుడై, శమము, దమము, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఉపరతి, అది కాక నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్ర ఫలభోగ విరక్తి, ముముక్షుత్వం, ఇవి ఉన్న వాళ్ళకి అసంగ అకర్తృ అభోక్తృ జ్ఞాన స్వరూపానుభవము కొందగోరు వివేకికి జ్ఞానకాండం అధికారి. అటువంటి వాడు దీనికి. అట్లే అధికారి విషయ భేదములు కలిగి పరస్పర విరుద్ధములైన ఈ కాండలు రెండిటికి పరస్పరం అంగాంగీ భావం పొసగదు. అందుకే ఇది ఉత్తర మీమాంస, అది పూర్వ మీమాంస. మండల మిశ్రుడు అదే మెయింటైన్ చేశాడు, అందుకే ఆయన ఓడిపోయినాడు. చివరికి ఆయనే సురేశ్వరాచార్యులుగా శంకరమఠానికి శృంగేరికి వచ్చాడు. జ్ఞానం కర్మ నిస్యాత్ కర్మేదమపి తథా నస్యాత్ తత్ కథం అనయోరుభయో తత్ ఫనతమో సముచ్చయో ఘటతే. కర్తృత్వ భోక్తృత్వాది అభిమానముతో కర్మానుష్ఠానము చేయుతరి అకర్తృ అభోక్తృ జ్ఞాన స్వరూపానుభవం కలుగదు. కర్మ ఎందుకు చేస్తున్నాడండి?
ఏదో ఆశ ఉంటేనే చేస్తుంది. కామ్యకర్మలు ఎన్ని రకాల కర్మలు ఉన్నాయండి? కామ్యకర్మలు, నిత్య నైమిత్తిక కామ్యకర్మలు 3 ఉన్నాయి. నిత్యకర్మలు అంటే స్నానం చేయడం ఇట్లాంటివన్నీ, సంధ్యావం చేయడం కూడా నిత్యకర్మ కింద వస్తుంది. అంటే అవి మినిమం రిక్వైర్మెంట్స్, అవి లేకుండా బతుకులు ఉండదు అనమాట. నైమిత్తికములు అంటే ఏదో ఒక పర్టికులర్ కారణం వచ్చింది, ఒక బర్త్డే, లేకపోతే ఇంకొకటి వివాహం, ఇట్లాంటివి ఏదైనా సరే, ఉపనయనం, ఇవన్నీ నైమిత్తిక కర్మలు. నిమిత్తం ఒక పర్టికులర్ పర్పస్, అవి రోజు ఉండవు, నిత్యం కాదు. మూడోది కామ్యకర్మ. కామ్యకర్మ అంటే ఏంటి? ఓపెన్గా ఈ తంత్రశాస్త్రంలో అన్నీ ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? ఫస్ట్ ఈ నెగిటివ్ కూడా ఉన్నాయి. అధర్వేదంలో చెప్పినవి తంత్రశాస్త్రం. భేదన, ఉచ్చాటన, మోహన, వశీకరణ, పంచకర్మలు ఉన్నాయి. నాకు రావు అవి, కానీ పుస్తకాలు కనపడతాయి. వశీకరణం, మోహనం, భేదనం. భేదనం అంటే ఫైట్ క్రియేట్ చేయడం. ఉచ్చాటనం అంటే అక్కడి నుంచి పార్పేట్ చేయడం. మోహనం ఫస్ట్ వాడిని హిప్నటైజ్ చేయటం. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ని ఏం చేసింది? వశీకరణం చేసేసింది. సో లాస్ట్లో మారడం కూడా ఉంది. ఎవరిని? శత్రువుని. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఆ మారణ కర్మలు అన్నీ చేస్తారు. ఇప్పుడు ఇంద్రజిత్ ఏం చేశాడు? ఆ ఇంద్రజిత్ అది చేస్తుండగా వీళ్ళు ఆపేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు. లేకపోతే ఆపకపోతే ఆ క్రిస్టియన్ అయితే వీళ్ళే ఓడిపోయేవాడు. అవన్నీ ఉన్నాయి అధర్వేదంలో, తంత్రశాస్త్రంలో కర్మకాండలు ఉన్నాయి. కానీ అవన్నీ కామ్య, తర్వాత శత్రు వినాశ కర్మలు అనమాట. ఉచ్చాటన అంటే ఇవి, వాటిని అభిచార కర్మలు అంట. శాంతిక, పౌష్టిక, అభిచారిక కర్మలు ఉన్నాయి. శాంతికములు అంటే శాంతి చేయడం. అంటే ఇప్పుడు మా మనవరాలు పుట్టింది, దానికి ఏదో నక్షత్రం ఫలానా శాంతి చేయండి, ఆ దోషం పోగొట్టుకోవడం. పౌష్టిక కర్మలు ఉన్నాయి. అంటే వీడికి శక్తి రావాలి, వీడికి బలం రావాలి, వీడు వీక్గా ఉన్నాడు, లేదా వీడు యుద్ధానికి వెళ్తున్నాడు, వీడి బలం కావాలి. అభిచారిక కర్మలు అంటే బ్లాక్ మ్యాజిక్. అవి కూడా ఉన్నాయి, కానీ అవి చేసేవాడికి దాన్ని కూడా భరించాల్సి వస్తుంది, దాని రిజల్ట్స్. నువ్వు అవతల వాడిని చంపితే నువ్వు కూడా దానికి పాపం చుట్టుకోవాల్సి వస్తుంది. ఆభిచారిక కర్మలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి, తాంత్రిక చేస్తుంటారు. కలకటాలో, బీహార్లో కామన్. నేను షాక్. కలకటాకి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లో పెద్ద బోర్డు మీద రాస్తుంది, ఎవరికి అయితే ఏమేమి అభిచారిక కర్మ కావాలో వచ్చి జ్ఞానం కర్మని స్యాత్ కల్పమేదమపి తదా స్యాత్ తత్కథం అవయో ఉభయో అంతమంతేవత్వం చెడయో గంటది. కర్తృత్వ భోక్తృత్వాది అభిమానంతో కర్మానుష్ఠానము చేయుతరి అకర్తృ అభోక్తృ జ్ఞాన స్వరూపానుభవం కలుగదు. అకర్తృ అభోక్తృ నిస్సంగ అపరోక్షాత్మ జ్ఞాన సాక్షాత్కారము కలిగినప్పుడు కర్తృత్వాది అభిమానము నశించినందువలన అవిద్యావద్ విషయకములకు కర్మలతో పని ఉండదు. ఇట్లు తేజస్థిమిరములకు వలె పరస్పర విరుద్ధములకు జ్ఞాన కర్మములకు సముచ్చయం ఎప్పటికీ సంఘటింపదు. కర్మ అంటే కామ్యకర్మే, అందుకే నిష్కామ కర్మ అని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీత. మరి ఈ కర్మలన్నీ మానేసి కూర్చోలేం కదా. ఈవెన్ ఆఖరికి రమణ మహర్షి అయినా సరే, శంకరాచార్యుల వారైనా సరే, వాళ్ళు తింటారు, ఏదో ఒకటి పడుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి నహి కశ్చిత్ క్షణమపు జాతి తిష్టతి అకర్మకృత్. ఒక క్షణం కూడా ఏ కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి కర్మలను ఎట్లా చేయాలండి అంటే నిష్కామ కర్మ చేయండి. నీకేం ఇంట్రెస్ట్ లేదు, అయినా కూడా చేస్తున్నావు. ఇప్పుడు నేను ఈ లెక్చర్ ఇస్తున్నాను, నాకు ఏమి రాదు ఇందులో వచ్చి, అయినా కూడా చేస్తాను, అది నిష్కామం. తస్మాన్నోహం మోహనివృత్తౌ జ్ఞానం న సహాయం అన్యదర్థయతే యద్వద్ ఘనతర తిమిర ప్రకర పరిధ్వంసనే సహస్రాంశు. సహస్ర కిరణులకు సూర్యుడు అన్య సహాయము నిరపేక్షముగానే అంధకార పటలమును నిర్మూలించినట్లు జ్ఞానము కూడా అన్య సహాయం అపేక్షింపకయే, అంటే కర్మ సహాయం అపేక్షింపకయే అజ్ఞాన మూలకముకు మోహమును అంతరింపజేయును. జ్ఞానం తదేవ మమలం సాక్షి
విశ్వస్య భవతి పరమాత్మ సంబధ్యతేన ధర్మై సాక్షి తైరైవ సచ్చిదానంద. ఇట్లు నిర్మల నిర్విశేష జ్ఞాన స్వరూపుడగు పరమాత్మ విశ్వమునకంతయు సాక్షి అయ్యు ఆ ప్రపంచ ధర్మములతో ఎట్టి సంబంధము పొందక సచ్చిదానంద రూపుడై ప్రకాశించు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడైపోయి. సూర్యుడు ఇప్పుడు ఇక్కడ సూర్యుడు కనబడ్డాడా మీకు ఇవాళ నిన్న? అదే ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ఎండ వస్తుంటుంది, బాగా వేడిగా ఉంటుంది. యూరోప్లో ఇప్పుడు సమ్మర్, ఇంగ్లాండ్కి వెళ్తే బాగా వేడిగా ఉంటుంది. సో మరి ఆ సూర్యుడు వేరు, ఈ సూర్యుడు వేరా? సో ఒకే సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై పోలిక. భగవంతుడికి ఏమి అంటవు. జ్ఞానం తదేవ అమలం సాక్షి విశ్వస్య భవతి పరమాత్మ సంబధ్యతేన ధర్మై సాక్షి తైరైవ సచ్చిదానంద. ఇట్లు నిర్మల నిర్విశేష జ్ఞాన స్వరూపుడకు పరమాత్మ విశ్వమునకంతయు సాక్షి అయ్యు ఆ ప్రపంచ ధర్మములతో ఎట్టి సంబంధము పొందక సచ్చిదానంద రూపుడై ప్రకాశించు. రజ్వాదే ఉరగాజ్యై సంబంధన అస్య దృశ్య సంబంధ సతతం అసంగోయమితి శృతి అప్యము అర్థమేవ సాధయతి. రజ్వాదులు ఏంటంటే తాడు, వీటి వాటిలో అవిద్యా కల్పితములై దృశ్యములుగా తోచు ప్రాతిభాసిక సర్పాదులతో రజ్వాదులకి వాస్తవ సంబంధం లేనట్లు. ఇప్పుడు ఈ మసక చీకటిలో బయట ఇట్లా పడుంటే అది పాము అనుకుని కొందరు భయపడి కొట్టి ఏదో చేసి చివరికి లైట్ తీసుకొచ్చి చూస్తే పాముగా తాడని ఎట్లా చేసి, ఆ పాముకి ఆ తాడికి ఏం సంబంధం లేదు, అసలు పాము లేనేలేదు. అట్లాగే అవిద్యా కల్పితమై దృశ్యముగా తోచు ప్రపంచముతో తద అధిష్టానముకు బ్రహ్మకు వాస్తవ సంబంధం లేదు. సతతం అసంగో అయం, ఈ బ్రహ్మం ఎప్పుడు అసంగుడే. బృహదారణ్యకోపనిషత్. కర్తృచ కర్మచ యస్య స్ఫురతి బ్రహ్మైవ తన్నాజానాతి యస్య న కర్తృ న కర్మ స్ఫుటతరం అయమేవ వేదు సంక్రమతే. కర్తయని కర్మయని భేద జ్ఞానం ఎవరికి కలుగుచుండునో అతడు బ్రహ్మస్వరూపమును తెలుసుకొని చాలడు. కర్తృ కర్మ భావ రూప భేద జ్ఞానం ఎవరికి కలుగదో అతడే అద్వయ బ్రహ్మస్వరూపం ఎరుగుజాలు. జగత్కారణ నిరూపణము. కర్తృత్వాదికమేతన్య మాయాశక్త్యా ప్రపద్యతే నిఖిలం. మరి జగత్తంతా ఏంటంటే అని మీకు డౌట్ వస్తుంది. మాయాశక్తి చేతనే స్వతంత్రముగా ఈ కర్తృత్వాదిక సంసారమంతయు ఏర్పడుచుందని కొందరు చెప్పుదురు. కానీ బ్రహ్మం ఒకటియే సత్యం, అద్వితీయం. తదతిరిక్తముగా సత్య వస్తువు ఏది లేదు. అంటే మాయ వల్ల ఇట్లా కనపడుతున్నది అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ కనపడేది కూడా అసత్యం. మాయ అంటేనే అసత్యం, లేనిది ఉన్నట్టుగా కనుక. కానీ ఈ జగత్తు బ్రహ్మాతిరిక్త మాయాశక్తి జనితమని చెప్పుట భ్రాంతి మూలకము. బ్రహ్మము కంటే మాయ వేరు కాదు. బ్రహ్మము మాయ వేరైనట్లయితే మాయా బ్రహ్మం రెండు ఈక్వల్ అవ్వాల్సి వస్తుంది, అది కుదరదు. మాయ అంటేనే లేనిది నాకు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. తస్మిన్ బ్రహ్మణి విదితే విశ్వం అశేషం భవేదిదం విదితం కారణం మృతి విదితాయాం ఘటకరకాద్యా యథా అవగమ్యంతే. ఉపాదాన కారణమగు మృత్స్వరూపము తెలియగనే తత్కార్యములకు కుండ కమండము మొదలగు వాటి స్వరూపము అవగతమగును. అట్లే సకల జగద్ ఉపాదాన కారణమగు బ్రహ్మస్వరూపము తెలిసినంతనే తత్కార్యమగు విశ్వమంతయు విదితమగును. మట్టి గురించి తెలిసినప్పుడే కుండ, ఇంకో కుండ, కమండలం ఇటువంటి రూపాలన్నీ కూడా ఏమిటో తెలుస్తుంది. కుండ ఒకటి తెలిస్తే మట్టి తెలియదు. మట్టి అనేది ఇంద్రియములు గోచరించదు, అది కేవలం అబ్స్ట్రాక్షన్. తదిదం కారణమేకం విగత విశేషం విశుద్ధ చిద్రూపం తస్మాత్ సదే రూపాన్ మాయోపహిత అభూదిదం విశ్వం. కావున నిర్విశేషము, విశుద్ధము, అద్వితీయము, సచ్చిద రూపము అగు బ్రహ్మమే జగత్ కారణము. బ్రహ్మకు మాయ ఉపాధి, అది జడము. మాయోపాహితుడకు బ్రహ్మము వలన ఈ విశ్వము సృజింపబడినది. అందుచే మాయాశక్తి చేతనే ఈ జగత్తు సృజింపబడినది. జగత్ కారణము మాయ అని చెప్పడం సగతం కాదు.
కారణమసదితి కేచిత్ కథయంతి అన్యతో భవేత్ కారణత అంకురజననీ శక్తి సతి ఖలు జీవే సమీక్షతే సకలై. జగత్ కారణం అసత్ అని కొందరు చెప్పుదు. అసత్ అనగా వాస్తవముగా లేనిది. లేనిది కారణం ఎట్లాగు? బీజమున జీవం ఉన్నప్పుడే దాని యందు అంకురోత్పాదక శక్తి పొడగట్టును లేంచోలేదు. బీజస్యాంకురివ జగదిదం రాగ్ నిర్వికల్పం పునః. దక్షిణామూర్తి స్తోత్రంలో మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభతే మహాయోగీవ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. అంటే అంకురము ఒక బీజంలో మర్రి చెట్టు బీజం చిన్నది 1 millimeter విత్ డయామీటర్. అందులో అంత పెద్ద, అన్నిటికంటే పెద్ద చెట్టు మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మొత్తం ఆ బీజం. అలాగే ఇందాక ఆయన చెప్తున్నట్టుగా మన యూనిసెల్యులర్ శుక్రం శోణితం కలిసినప్పుడు ఒక సెల్ ఫామ్ అయింది. ఆ సెల్ జైగోట్ కింద డెవలప్ అయ్యి ఫీటస్ కింద అయి చివరికి భర్త అయ్యి తర్వాత పెద్ద మనిషి అయ్యి దానికి అన్ని అంగాలు, అన్ని ఆర్గన్స్ అన్ని వస్తున్నాయి. బీజమున జీవమున్నప్పుడే దాని యందు అంకురోత్పాదక శక్తి కలుగట్టును లేంచో లేదు. సో అసత్ నుంచి సత్యం వచ్చింది అనుకోవడం అసంభవం. అందుకే బౌద్ధులు చెప్పేది టోటలీ రాంగ్. ఏమీ లేదు దాని నుంచి ఉన్నది ఎట్లా వస్తుంది? కారణం అసదితి కథయన్ వంధ్యాపుత్రేణ నిర్వేహేతాత్ కార్యం కించ మృగతృష్ణికాంబ పీత్వోదన్యాం మహీయసీం షహయత్. అసత్కారణవాదులు గొడ్రాలి బిడ్డతోటే వ్యవహారం నిర్వహించుకోవాల్సి ఉండును. గొడ్రాలి బిడ్డ ఉంటుందా అని అసత్వాదులు అట్లాగే చేయాలి. మరియు ఎండమావుల్లోని నీరు త్రావియే తమ మిక్కుటమగు దప్పిని తీర్చుకొనవలసి ఉంటుంది. యస్మాన్ న అసోయం అసతోవాద సంభవతి శాస్త్రయుక్తిభ్యాం తస్మాత్ సదేవ తత్వం సర్వేషాం భవతి కారణం జగత. అసత్కారణవాదం శాస్త్రయుక్తి విరుద్ధము. కావున సద్రూప బ్రహ్మయే జగత్ కారణం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచ్చిదానంద లక్షణం అనేది సత్ అనే వాడడం అదే నిజం. ఇప్పుడు జగన్ మిథ్యా నిరూపణం. జగదాకారతయా అపి ప్రథతే గురు శిష్య విగ్రహతయాపి బ్రహ్మాకారతయాపి ప్రతిభాతీదం పరాత్పరం తత్వం. పరాత్పర రూపమగు సచ్చిద్రూప తత్వమే జగద్రూపముగను గురు శిష్యాకృతులతోనూ బ్రహ్మాకారముగాను స్ఫురించును. సత్యం జగదితి భావం సంశ్రుతయే స్యాద్ అపక్వ చిత్తానాం తస్మాద్ అసత్యమేతద్ నిఖిలం ప్రతిపాదయంతి నిగమాంతాః. అపరిపక్వ చిత్తులకే జగత్తు సత్యముగా దోచును. మీరు అక్కడ ద్వైతుల దగ్గరికి వెళ్తే జగత్ సత్యం అని చెప్పి కామన్ సెన్స్ జగత్ కంటిన్యూస్ గా మారుతున్నది. అది సత్యం ఎట్లా అవుతుంది? మారకుండా ఏమైనా ఉందా? సత్యం జగదితి భాసం సంస్కృతయే స్యాద్ అపక్వ చిత్తానాం. అపరిపక్వ చిత్తము గలవారు జగత్తు సత్యముగా చెప్పుదురు. అదియే సంసార కారణమగును. కావుననే జగత్తు మిథ్యాయని వేదాంతములన్నీ బోధించు. పరిపక్వ మానసానాం పురుషవరాణాం పురాతనై సుకృతై బ్రహ్మవేదం జగదితి భూయ ప్రబోధయత్యేషః. పూర్వ సుకృతం వలన పరిపక్వాంతఃకరణులకు వివేకులకు బ్రహ్మయే ఈ జగత్తు అని శృతి పలుమారు ప్రబోధం చేయదు. ఆనవగత కాంచనానాం భూషణాధీరేవ కాంచనే హైమే ఏవం అవివేక భాజానాం జగతి జనానాం న తాత్వికీ భీషణ. బంగారం స్వరూపం తెలియని వాడికి ఆ బంగారు నగలు చూచినప్పుడు ఇవి నగలని బుద్ధి పొడమును గాని ఇది బంగారం అని బుద్ధి జనింపదు. కానీ అవివేకులకు వారికి తాత్విక బుద్ధి ఉదయింపదు. అహం శబ్దార్థ నిరూపణం. అహమాల్యమ్య సిద్ధం కస్య పరోక్షం భవేదిదం బ్రహ్మ తదపి విచార విహీనై అపరోక్షయితం న శక్యతే ముగ్ధై. ఆ నేను అని ప్రతీతికి విషయమై సిద్ధమై ఉన్న బ్రహ్మ ఎవనికి పరోక్షమై ఒప్పును. అయినను వేదాంత వాక్య విచారణ అవివేకులకు అపరోక్ష బ్రహ్మానుభవం కలదు.
నేను లేను అని ఎట్లాగైతే చెప్పలేమో, నేను అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫస్ట్ అండ్ మిడిల్ అండ్ లాస్ట్ ఆల్సో వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాతనే ఏవైనా వస్తాయి. నేనుంటేనే నాకు మనసు ఉండేది, నా మనసు ఉంటేనే నాకు ఆలోచనలు వచ్చేది, నాకు ఆలోచనలు ఉంటేనే నేను ఏదైనా గుర్తుపట్టేది, కళ్ళున్నా ముక్కులున్నా చెవులున్నా కూడా. సో నేననేది ఫస్ట్. అది ప్రత్యేగాత్మ అన్నారు. అహంకారం అనేది వేరు. నేననే తత్వం ప్రత్యేగాత్మ చైతన్య తత్వం. అహం ఇదం, నేను ఇది అని రెండు విధములుగా లోకమంతి వ్యవహరించుడు. నేనున్నాను, తర్వాత ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఇందు మొదటిది నేను. అహమిదమితి మతిభ్యాం సతతం వ్యవహరతి సర్వలోకే అపి. ప్రథమా ప్రతీచి చరమా నివసతి వపురింద్రియాది బాహ్యార్థే. నేను నాది ప్రత్యేక రూపంగా ఉన్న ఆత్మ. రెండవది ఇది అనున్నది శరీరాంద్రియాది బాహ్యార్థములను బోధించు. అంటే ఫస్ట్ నేను అనేది నాకు అనుభూతి, అపరోక్ష అనుభూతి, డైరెక్ట్ అనుభూతి. సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేది తర్వాత. కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, అహంకారం, బుద్ధి ఇవన్నీ ప్రారంభిస్తాయి. వపుర్ ఇంద్రియార్థ విషయ యాహం బుద్ధిరస్మాత్ అహమత్య సౌభ్రాంతి తద్బుద్ధిరతస్మిన్ నిత్యధ్యాసత్వేన శాస్యమానత్వాత్. ఒక వస్తువు యందు కలుగు అన్య వస్తు బుద్ధికి అధ్యాసం అని పేరు. అధ్యాసం అంటే ఏంటి? సూపర్ ఇంపోజిషన్. తాడు ఎందు పాము, ఎండమావుల్లో నీరు, ఇటువంటివన్నీ అధ్యాసములు. కానీ శరీరేంద్రియాది విషయములందు కలుగు అహమిదం, నేనే ఈ శరీరము, నేనే ఇంద్రియం అనే బుద్ధియే ఒక పెద్ద భ్రాంతి. నేను శరీరం కాదు ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. తస్మాత్ అశేష సాక్షి, తస్మాత్ అశేష సాక్షి పరమాత్మ ఏవ అహం అర్థ ఇత్యుచితం. అజడవదేవ జడోయం సత్సంబంధాత్ భవంతి అహంకార. పూర్వోక్త కారణములచే సర్వసాక్షియకు పరమాత్మయే అహం శబ్దార్థం అంటే ఉచితము. సద్రూప పరమాత్మ సంబంధం వలన అహంకారము జడమయ్యును, చేతనము వలె తోచును. తస్మాత్ సర్వశరీరేషు అహమాత్మా గుడాకేషు సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పాడు. సర్వశరీరేషు అహమితి ఏవ భాసతే స్పష్ట. ప్రతివాడు అహం అహం అనేది ఉందో, యహ ప్రత్యయో విశుద్ధ తస్య బ్రహ్మయో భవతి ముఖ్యోర్థ. అన్ని శరీరములందు విస్పష్టముగా కలుగు అహం అని ప్రతీతికి ఆలంబనము నిత్యశుద్ధముకు బ్రహ్మమే, కానీ అహంకారం కాదు. కానీ అహం శబ్దమునకు ముఖ్యార్థము బ్రహ్మము, ప్రత్యేగాత్మ అని. గోశబ్దార్థో గోత్వం తదపి వ్యక్తి ప్రతీయతే అర్థతయా. అహమర్థ పరమాత్మ తద్వద్ భ్రాంత్యా భవంతి అహంకార. గోశబ్దమునకు గోత్వం అర్థం, గో వ్యక్తి కాదు. ఆవు అన్నప్పుడు ఈ ఫలానా ఆవు అని చెప్పట్లేదు. బంగారం అంటున్నాం కానీ ఫలానా నెక్లెస్, ఫలానా ఉంగరం అని చెప్పట్లేదు. అయినను గోశబ్దమునకు గోరూప వ్యక్తి అర్థముగా ప్రతీతమవుతున్నది. అట్లే అహం శబ్దమునకు అర్థము పరమాత్మయ్య అయ్యును, జడమగు అహంకారం కూడా అహం శబ్దం యొక్క అర్థముగా ప్రతీతం అవుతున్నది. దీనివల్ల భ్రాంతి చెందు. గో అనే శబ్దానికి ఒక ఆవుని ఇదిగో గో అని చెప్తున్నావు, అది అబద్ధం కాదు. కానీ గో అంటే ఇది ఒకటే కాదు, అన్ని గోవులు కలిపి. ఈ అన్ని గోవులు కాంతి కూడా మీకు 1,00,000 గోవులు దొరికినాయి అనుకోండి, గోవు అనేది అబ్స్ట్రాక్షన్. ఈ 1,00,000 గోవులు కాంతి కూడా ఉండొచ్చు. బంగారం అనేది మీకు 1,00,000 ఆభరణాలు దొరికినా కూడా అవే బంగారం అంటానికి లేదు. సో అట్లాగే నేను అనేటువంటి శబ్దానికి అర్థము పరమాత్మయే అయినా కూడా ఈ నేను, ఈ నేను, ఈ నేను, ఎన్ని రకాల నేనులు కనబడుతున్నాయి. జడముగా అహంకారం కూడా అహం శబ్దమునికి ఒక అర్థముగా భ్రాంతిచే ప్రతీతమవుతుంది. దగ్ధృత్వాదిగమయ సహా పావక సంగేన భాస్తే యద్వత్ తద్వత్ చేతన సంగాద్ అహమి ప్రతిభాంతి కర్తృత్వాదీని. అగ్ని సంపర్కముచే అయపిండము దాహకత్వ శక్తి తేజస్సు మున్నగి భాషించినట్లు చైతన్య సంసర్గముచే అహంకారమందు కర్తృత్వాది ధర్మములు పొడగట్టును.
అంటే ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నాడండి, రాజుగారికి ఫుల్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో వర్క్ చేసిన వాళ్ళకి అందరూ తెలుసు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ప్లీజ్ టు అపాయింట్ సో అండ్ సో అని ఒక ఆర్డర్ వస్తుంది. గవర్నమెంట్ మొత్తం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. నాకు కూడా అదే ఆర్డర్ వచ్చింది, మీకు కూడా అదే ఆర్డర్, లక్షల మందికి వస్తుంది, 50-70 సంవత్సరాలు బట్టి వస్తాం. సో మొత్తము ఆ భగవంతుడి యొక్క మహిమయే ఈ అహంకార మమకార ఈ జగత్ అంతా కూడా. దృగ్వాదికమయ సప్పావక సంగేన భాస్తే తద్వత్ చేతన సంగాత్ అహమితి ప్రతిభాంతి కర్తృతాదీని దేహేంద్రియాది దృశ్యవతిరిక్తం విమలం అతులం అద్వైతం. ఇవన్నీ కాకుండా, ఇప్పుడు ఈ నగలన్నీ కాకుండా బంగారం ఎట్లాగైతే వేరుగా ఉందో, ఈ జీవులు నేను నేను అనుకున్నవన్నీ అయ్యుండి అవి కాకుండా కూడా అతీతంగా ఉన్నటువంటిది శుద్ధ చైతన్యమైనటువంటిది. దేహేంద్రియాది దృశ్య వ్యతిరిక్తం విమలం అతులం అద్వైతం అహమర్థమితి విదిత్వా తద్వ్యతిరిక్తం న కల్పయేత్ కించిత్. దృశ్యములకు దేహేంద్రియాదుల కంటే భిన్నము, నిర్మలము, నిరుపమానము, అద్వయమగు బ్రహ్మయే అహం శబ్దార్థముగా తెలుసుకొని తద్భిన్నమేదియును అహం శబ్దార్థముగా కల్పింపు. అందుకే అహం బ్రహ్మాస్మి. అంటే నేను ఈ అహంకారము, మమకారం, రాగం, ద్వేషం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, శరీరం, ప్రాణము ఇవన్నీ నేను కాదు, నేను భగవంతుని అనేటువంటి జ్ఞానం. అనుభవ వైవిధ్య కారణ నిరూపణం. యద్వత్ సుఖ దుఃఖానాం అవయవ భేదాద్ అనేకతా దేహే తద్వత్ ఇతిహాసతి భేదే అపి అనుభవ వైవిధ్యమాత్మనా ఏష. సుఖ దుఃఖములు ఏకరూపములయ్యును భిన్నా భిన్న అవయవముల కలుగు వలన కలుగుచుండు అనుభూతి భేదముచే వానియందు నానాత్వము భాషించు పగిది ఆత్మ ఒకటియే అయ్యును ఆయా శరీర భేదములు చే కలుగు అనుభవ భేదముచే ఆత్మలు భిన్నములుగా అనేకములుగా భావించు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఆత్మతత్వం అంటే నేను అని, నేను శుద్ధ చైతన్యం భగవంతుడని నేను తెలుసుకుంటే కూడా నాలో ఏదైతే ఆత్మ ఉన్నదో, నీలో ఒక ఆత్మ ఉంది, అక్కడ ఒక ఆత్మ, చీమలో, బ్రహ్మలో, శివకి అందరిలో రకరకాల ఆత్మ ఒకటే అందరికీ. కానీ వాళ్ళ అనుభూతులు వేరువేరుగా ఉంటాయి. ఎందుకు? వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళ మనస్సును బట్టి, వాళ్ళ కర్మను బట్టి. ఇప్పుడు చీమకుండే అనుభూతి బ్రహ్మకుండదు కదా, బ్రహ్మకుండే అనుభూతి చీమకుండదు, నాకుండే అనుభూతి మీకుండదు, మీకుండే అనుభూతి నాకు. ఆత్మ ఒకటే అయినప్పటికీ అంటే ఈ అనుభూతులన్నీ కూడా కేవలం ఇంద్రియములు, మనస్సు, ఆత్మతత్వం వాటికి ఒకటే. నేను ఇవన్నీ కాదు, నేను ఆత్మతత్వాన్ని నిశ్చల తత్వంతో ఉండిపోవడమే మోక్షస్థితి. ఆత్మకు మోక్షం కూడా లేదు, అయినా మీరు మనస్సుని అట్లా పెట్టుకోవడమే మోక్షం. కిమిదం కిమస్య రూపం కథమివ ఆసీర్జము కో హేతు ఇదివత్ కదాపి విచింత్యం చింత్యమాయేతి ధీమతా విశ్వం. ఈ జగత్ అంటే ఏమిటి, దీని రూపం ఏమిటి, ఇది ఎట్లు రూపొందెను, దీని కారణం ఏది అని వివేకశాలి ఎన్నడూను విచారించి ఇదంతయు మాయా వెలసితమని తాపవలెను. దంతిని దారు వికారే దారు తిరోభవతి శోభే తత్రైవ జగతి తథా పరమాత్మ పరమాత్మన్యపి జగత్తి తిరోధత్తే. కొయ్య ఏనుగును చూసినప్పుడు ఏనుగు అనుభావమే కలిగి ఇది కొయ్య అనుభావం మరుగుపడిపోవచ్చు. ఇది తిరిగి కొయ్యే అనుభవం కలుగగానే ఆ ఏనుగుగా కొయ్య అందే లయము. ఆ ఏనుగు లేదు, కొయ్య ఉంది. అట్లే జగత్తు గోచరించినప్పుడు ఆ జగత్తునందు పరమాత్మ తిరోహితమగును. జగత్తే సత్యం అని చెప్తున్నాం అంటే భగవంతుడు లేడని చెప్తున్నాడు. ఆ జగత్తే ఆత్మ సాక్షాత్కార అనంతరము పరమాత్మ యందు విలీనమగును. ఆత్మమయే మహతి పటే వివిధ జగత్ చిత్రం ఆత్మనా లిఖితం స్వయమేవ కేవలమసౌ పశ్యన్ ముదం ప్రయాతి పరమాత్మ. ఆత్మస్వరూపమును పెద్ద వస్త్రమునందు పరమాత్మ తనచే చిత్రింపబడిన పెక్కు రూపములతో విరాజిల్లు జగత్తను చిత్తరువుని తానే స్వయముగా నవలోకించుచు వినోదము చెందుచుండును. తత్వైకత్వ నిరూపణం. చిన్మాత్రమమరం అక్షయం అద్వయం ఆనందం అనుభవారూఢం బ్రహ్మైవాస్తి తదన్యత్ కిమప్యస్తి నిశ్చయో విదుషా. ఉన్నది బ్రహ్మమే, అది స్వయం ప్రకాశశీలము, నిర్మలము, వినాశరహితము, అద్వితీయము, ఆనంద రూపము.
అహం అనుభవం నందును, అస్థి అను అనుభవం నందును నిరంతరము ఆరూఢమై నిలుచున్నట్టు. దానికంటే భిన్నముగా మరి ఒకటి లేదు అని పండితుల నిర్ణయం. అంటే అస్తిత్వము ఉన్నది అంటాం, నేను అంటాం, రెండు కూడా ఒకటే. వ్యవహారస్య దశేయం విద్యా విద్యేతి భేద పరిభాష నాస్త్యేవ తత్వదృష్ట్యా తత్వం బ్రహ్మైవ నాస్యదన్యాత్. విద్య అవిద్య అని రెండు తత్వములుగా పేర్కొనట వ్యవహార దశయందే. పారమార్థ్య దశ ఎందు వాస్తవముగా రెండు తత్వం లేవు, ఉన్నది యథార్థ తత్వం ఒకటే, అది బ్రహ్మ. తద్బ్రహ్మం తద్భిన్నం ఏదీ లేదు. అస్తస్యదితి మతం చేత్తదపి బ్రహ్మైతద్ అస్థితారూపం వ్యతిరిక్తం అస్థితాయా నాస్తితయా శూన్యమేవ తత్సిద్ధం. బ్రహ్మము కంటేనే భిన్నముగా మరి ఒకటి ఉన్నదని ఎవడేని తలచిన ఆ అతిరిక్త వస్తు స్వరూపం ఎట్టిదని చెప్పవచ్చు. సత్ రూపము అస్తి, బ్రహ్మయన్ నిశ్చితం కావున తద్భిన్నము అసద్రూపం నాస్తి అనే చెప్పాలి. అగుచో బ్రహ్మ భిన్నం శూన్యమనియే సిద్ధము. ఉన్నదంతా కూడా ఉండున్నది అల్లా ఒక్కటే తానే ఉంది. అదే సత్. సచ్చిదానందంలో సత్ ఎగ్జిస్టెన్స్, అది బ్రహ్మస్వరూపం. కాబట్టి నాన్ ఎగ్జిస్టెన్స్ అంటే శూన్యం అనేది బ్రహ్మం కాంతి అని చెప్పాల్సి. తత్వావబోధ శక్త్యా సుస్థితయా బాధితాపి సామాయా ఆదేహ పాతామేషాం ఆభత్య ఆత్మనమపి నిజం విదుషాం. బ్రహ్మవేత్తలకు సుస్థిరమవ ఆత్మజ్ఞానానుభవం కలిగి తన్మహిమచే మాయ బాధింపబడియు ప్రారబ్ధ కర్మ ఫలభూతముకు వారి దేహములు పడిపోవునంత వరకు ఆ మాయ దగ్ధపట న్యాయమున అనువృత్తమగుచు నుండి ఆవరణ నాశనం కలుగుటచే ఇటు ఆత్మస్వరూపమును అటు విక్షేప శక్తి రూపమున్న స్వస్వరూపమును అనగా ప్రపంచ రూపమును భాషింపజేయుచుండు. ఏష విశేషో విదుషాం పశ్యంతోపి ప్రపంచ సంసారం పృథగ్ ఆత్మనో నకించత్ పశ్యేయు సకల నిగమ నిర్ణీతా. ఇట్లు విద్వాంసులు కూడా ప్రపంచమును దర్శించుచుందురు, కానీ అందుకు విశేషం కలదు. వారి ప్రపంచమును దర్శించు కూడా సకల శృతివాక్య నిర్ధారితముగా ఆత్మస్వరూపం కంటే భిన్నముగా దేన్ని దర్శించు. అనగా వారికి ప్రపంచం బ్రహ్మం కంటే అన్యముగా అనన్యముగా మిథ్యారూపంగా పొడగొచ్చు. కిం చింత్యం కిం అచింత్యం కిం కథనీయం కిం వ్యకథనీయం కిం కృత్యం కిం అకృత్యం నిఖిలం బ్రహ్మేది జానతాం విదుషాం. సర్వమును బ్రహ్మస్వరూముగా దర్శించు జ్ఞానులకు ఏది విచారణీయము, ఏది అవిచారణీయము, ఏది చెప్పదగినది, ఏది చెప్పకూడనిది, ఏది చేయదగినది, ఏది చేయకూడనిది నిఖిలం దృశ్య విశేషం దృగ్రూపత్వేన పశ్యతాం విదుషాం. బంధోవాపి న ముక్తిర్న పరాత్మత్వం నచాపి జీవత్వం. దృశ్యమగు ప్రపంచమంతయు ద్రష్టగు ఆత్మ యొక్క స్వరూపముగా దర్శించు జ్ఞానులకు బంధించినది ఏది లేదు, కాన వారికి బంధము లేనప్పుడు మోక్షం కూడా లేదు. జీవత్వం లేదు కాబట్టి పరమాత్మ భావము కూడా లేదు. అసకృత్ అనుచితానాం అవ్యవహత నిజోపదేశానాం ప్రామాణ్య పరమసి అసీంనాం నిగమనం ఇదమేదం నిఖిల నిగమానాం. శ్రవణ మననాదుల ద్వారా పలుమారు పరిశోధింపబడినవై లౌకిక ప్రమాణములచే పరాహతములు కాని సదుపదేశములతో నొప్పాడుచు ప్రామాణ్యములకెల్లా పరమావధులై తేజరిల్లు సకల శృతులు యొక్క తాత్పర్యం ఇదియే. ఇది బోధిత స గురుణ శిష్యో హృష్ట. ఇదంతా గురువుగారు శిష్యుడు చెప్పాడు. మొదట్లో మనం శిష్యుడు గురుగారి దగ్గరికి వెళ్తాడు, ఆయన చెప్పాడు. ప్రణమ్య తం పదయో స్వానుభవ సిద్ధమార్థం స్వయమేవ అంతర్విచార యామాస. ఇట్లు శిష్యుడు ఆచార్యునిచే ప్రబోధింపబడి సంతుష్టుడై గురుపాదములకు ప్రణమిల్లి స్వానుభావరూఢమై భాషించు ఆచార్యోపదిష్ట మార్గమును తానే స్వయముగా ఇట్లు తనలో విచారణ చేసుకొనెను. విల్ క్లోజ్ నౌ. అపరోక్షానుభావ చింతనము నెక్స్ట్ వీక్ 89.